హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. సో మ్యారేజ్, వివాహము అనేటువంటిది మనకు ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్. ఫస్ట్ యూనిట్ వచ్చేసి సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ అని అంటాం. అంటే భారతీయ సమాజ నిర్మాణము అని చెప్పేసి అంటాం. ఈ భారతీయ సమాజ నిర్మాణంలో మనకు వివిధ సామాజిక సంస్థల గురించి ఉంటుంది, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఉంటుంది. సో సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మీకు కొంత ఐడియా ఉంది కదా. సమాజం అంటేనే మానవుడు తాను ఏర్పాటు చేసుకున్న సామాజిక సంస్థలతో కలిసి జీవించడాన్ని సమాజము అంటాం. మానవునికి ఇతర జీవులకు తేడా ఏమిటి అంటే ఒకటే, సామాజిక సంస్థలు ఏర్పాటు చేసుకొని వాటికి అనుసారం జీవించే వ్యక్తి మానవుడు. ఎలాంటి సామాజిక సంస్థలు లేకుండా జీవించేటువంటివి ఇతర జీవులు. ఓకేనా, రైట్. అందుకనే మానవ సమాజం అంటాము, కానీ మనం జంతువులకు సమాజం అనేటువంటిది చెప్పాం. సమాజం అంటేనే సామాజిక సంస్థల యొక్క ప్రాధాన్యత కలిగి ఉండడం. ఈ సామాజిక సంస్థలలో మనకు ఉన్నటువంటివి, ఈ సామాజిక సంస్థలలో సామాజిక సంస్థలు, సోషల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ సామాజిక సంస్థలలో మనకున్నవి ఏమిటి అంటే మ్యారేజ్ అనేది ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, మ్యారేజ్. తర్వాత ఫ్యామిలీ. ఓకే, మ్యారేజ్, ఫ్యామిలీ. కిన్షిప్, బంధుత్వము. తర్వాత క్యాస్ట్. ఇది మన ఇండియన్ సొసైటీలో ఉన్నటువంటి స్పెషల్ సోషల్ ఇన్స్టిట్యూషన్ ఏది అంటే క్యాస్ట్. ఓకేనా. క్యాస్ట్ అనేటువంటిది మన భారత సమాజంలో మాత్రమే కనిపించే ఒక ప్రత్యేక లక్షణము, ఒక ప్రత్యేక సామాజిక సంస్థగా మనం చెప్తాం. యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ అని దేన్ని అంటామంటే క్యాస్ట్ సిస్టమ్ అని అంటాం. క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇండియన్ సొసైటీ తప్ప మనకి ఏ సమాజంలో కనిపించదు. సో ఇది ఒక సామాజిక సంస్థ. తర్వాత రిలీజియన్, ఇదొక సామాజిక సంస్థ అని చెప్పేసి అంటాం. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఓకేనా. తర్వాత ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్. సో దీనిలోనే రిలీజియన్తో పాటుగా ఇంకా మనకు రేస్, జాతి అని అంటాం. ఓకేనా. తర్వాత ట్రైబ్, తెగలు అని చెప్పేసి అంటాం. సో ఇవన్నీ కూడా సామాజిక సంస్థలుగా మనకు పేర్కొనబడతాయి. వీటన్నిటిని కూడా సామాజిక సంస్థలుగా సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. సో మానవుడు ఈ సామాజిక సంస్థలను ఏర్పాటు చేసుకుని వాటితో పాటుగా జీవించడం అనేటువంటిది జరుగుతుంది. మానవుడు సంతృప్తికరమైన జీవితానికి కావలసిన సామాజిక సంస్థలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి సామాజిక సంస్థకు ఒక కారణం అనేది ఉంటుంది. ఇవి లేకపోతే సమాజం మనుగడ అనేది ఉండదు. సో మానవుడు ఎప్పుడైనా ఆది మానవ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మానవుని జీవితం ఒక పోరాటం అంటాం, కానీ మానవుని యొక్క జీవితం ఒక సంతృప్తికరమైన జీవితం కోసం పోరాటం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అర్థమవుతుందా? సో ఏదైనా పోరాటమే అంటారు. పోరాటం అంటే మనకు ఆకలి, దప్పిక అనేటువంటి దాన్ని తీర్చుకోవడం కోసం ప్రతి జీవి కూడా ఈ సృష్టిపై పోరాటం చేస్తుంది. అలానే మానవుడు పోరాటం చేస్తాడు, కానీ మానవుడు ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని తన సొంతం చేసుకొని మానవుడు సంతృప్తికరమైన జీవితం చేస్తాడు. అంతేకాని ఆకలైనప్పుడు మాత్రమే ఆహార సేకరణ గురించి కాదు, దాహం వేసినప్పుడు మాత్రమే దప్పిక కోసం అన్వేషణ కాదు. అర్థమవుతుందా? ఆకలి వేసినప్పుడు ఆహారం కోసం అన్వేషణ, దప్పిక వేసినప్పుడు నీరు కోసం అన్వేషణ అనేది ఆది మానవ కాలంలో ఉన్నటువంటిది. ఆది మానవుని కాలంలో ఇతర జీవులతో పాటుగా ఆది మానవుడు కూడా ఇలా తనకు అవసరాల కోసము ఒక పోరాటం అనేది చేశాడు. కానీ ఆది మానవ కాలంలో ఉన్నటువంటి మానవుడు మెల్లమెల్లగా నాగరికత నేర్చుకున్న తర్వాత నాగరిక సమాజంలో మానవుడు సంతృప్తికరమైన జీవితం గడుపుతాడు. పోరాటం అనేటువంటిది ఉండదు. సో పోరాటం అనేది దేనికోసం ఉంటుంది? ఒక ఉన్నత స్థాయి కోసం పోరాటం ఉంటుంది. పోరాటం దేనికోసం ఉంటుంది? సమాజంలో తన యొక్క ఆధిపత్యాన్ని చూపించడం కోసం పోరాటం అనేటువంటిది ఉంటుంది. అయితే పేదవారు పోరాటం కదా సార్ అంటారు. పేదవారు పోరాటం అనేటువంటిది సమాజంలో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల జరిగేటువంటిదే తప్ప, సో మానవుడు సంతృప్తికరమైన జీవితం కావాలి అని చెప్పేసి మానవుడు అన్ని రకాల సామాజిక సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క సామాజిక సంస్థ మానవుని సంతృప్తికరమైన జీవితం కోసం దోహదపడేటువంటిదే. సో ఏదైనా కూడా. ఓకేనా, రైట్. సో తర్వాత ఇక ఇందులో మనకు అతి ముఖ్యమైనది ఏమిటి అంటే
మ్యారేజ్, వివాహము అనేటువంటిది సామాజిక సంస్థలలో ముఖ్యమైనది. యాక్చువల్గా సామాజిక సంస్థలలో కేంద్రక స్థానంగా దేన్ని పేర్కొంటాం? అన్ని సామాజిక సంస్థలకు ఆధారభూతమైనటువంటి సామాజిక సంస్థ ఏది అంటే మాత్రం ఫ్యామిలీ. సో మళ్ళీ ఒకసారి వినండి, అన్ని సామాజిక సంస్థలకు ఆధారభూతమైనది ఏమిటి, మరియు ప్రతి సామాజిక సంస్థకు కేంద్రక స్థానం ఏది అంటే మాత్రం ఫ్యామిలీ. ఫ్యామిలీ అనేది కేంద్రక స్థానం. సామాజిక సంస్థలలో ముఖ్యమైనది ఏమిటి అంటే మాత్రము మనకు మ్యారేజ్ అని చెప్తాం. ఎందుకంటే మ్యారేజ్ వ్యవస్థ, మ్యారేజ్ అనేది ఉంటేనే ఫ్యామిలీ సిస్టమ్ ఏర్పడుతుంది. అయితే మ్యారేజ్ కంపల్సరా అంటే ఫ్యామిలీలో కొంతమంది మ్యారేజ్ చేసుకోకుండా కూడా ఉంటారు కదా, మ్యారేజ్ చేసుకోకుండా ఉంటారు కదా. కానీ ఫ్యామిలీ అనేది ప్రతి సమాజంలో ఉంటుంది. ఫ్యామిలీ లేకపోతే ఏ సమాజం అనేది ఉండదు. ఫ్యామిలీ లేకపోతే మత వ్యవస్థ ఉండదు, కుల వ్యవస్థ ఉండదు, విద్యా సంస్థలు ఉండవు, ఇతర వ్యవస్థలు ఏవి ఉండవు. కాబట్టి భారతీయ సమాజంలో కానీ ఇతర సమాజంలో కానీ అన్ని సామాజిక సంస్థలకు ఆధారభూతమైనది కుటుంబము, ఫ్యామిలీ అనేటువంటిది. ఈ కుటుంబ వ్యవస్థకు ఆధారము మ్యారేజ్ అనేటువంటిది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. మ్యారేజ్ అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ మ్యారేజ్ అనేటువంటిది ఆదిమ కాలంలో ఉందా అంటే ఆదిమ కాలంలో మ్యారేజ్ అనేటువంటిది లేదు. కానీ లైంగిక సంతృప్తి కోసము ఒక విధానాన్ని వాళ్ళు మాత్రం పాటించుకుంటూ వచ్చారు. సో దాన్ని మనం విశృంఖలత్వము అని అంటాం. అంటే స్వేచ్ఛాపరమైనటువంటి లైంగిక సంపర్కాలు అనేటువంటివి ఉండేవి, అంతేకాని ఒక నియమబద్ధమైన క్రమబద్ధమైనటువంటిది లేకుండా ఉండేది. సో దానివల్ల వచ్చినటువంటి కొన్ని అవసరాల కోసం ఏర్పడిందే మ్యారేజ్. సో ఆదిమ కాలంలో మానవుడు నాగరికత నేర్చుకున్న తర్వాత నాగరిక సామాజిక నిర్మాణంలో వివాహము అనేటువంటి దాన్ని మొదటిసారిగా పాటించడం జరిగింది. దానికి అనేక నియమాలు అనేటువంటివి కూడా మెన్షన్ చేశాడు. సో వివాహము అనే దానికి ఒక్కసారి డెఫినేషన్ చూద్దాం. వివాహము అనే దానికి ఒక్కసారి డెఫినేషన్స్, నిర్వచనాలు. సో వివాహము అనేటువంటి వ్యవస్థ పైన అధ్యయనం చేసినటువంటి ప్రముఖ సోషియో ఆంథ్రోపాలజిస్టులు చూడండి. ఇక్కడ మనకు ప్రీవియస్ ఈ క్లాస్ జరిగింది అంటే నేను మళ్ళీ ఇన్డెప్త్గా మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సో మీరు కంటిన్యూ చూసుకోండి ఒక్కసారి, అంతకుముందు చెప్పిన పాయింట్స్కి ఇప్పటికీ. ఓకేనా? రైట్. సో నిర్వచనాలలో మనకు సామాజిక సంస్థ మన వివాహము అనేటువంటి వ్యవస్థ పైన అధ్యయనం చేసినటువంటి ప్రముఖ సోషియో ఆంథ్రోపాలజిస్టులు ఉన్నారు. ఈ సోషియో ఆంథ్రోపాలజిస్టులలో ప్రధానమైనటువంటి వ్యక్తి వెస్టర్న్ మార్క్ అనేటువంటి వ్యక్తి. ఎవరండి? వెస్టర్న్ మార్క్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా? సో ఇతను మనకు హిస్టరీ ఆఫ్ ద హ్యూమన్ మ్యారేజ్ అని చెప్పేసి ఒక గ్రంథం అనేది కూడా రాయడం జరిగింది. హిస్టరీ ఆఫ్ ది హ్యూమన్ మ్యారేజ్ అనేటువంటి గ్రంథాన్ని కూడా ఇక్కడ రాయడం జరిగింది. సో ఈ గ్రంథంలో వెస్టర్ మార్క్ అనేటువంటి వ్యక్తి ఏమని చెప్తాడు అంటే, ఒక పురుషుడు ఒక స్త్రీతో కానీ ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలతో కానీ, ఒక స్త్రీ ఒక పురుషుడితో కానీ ఒకరికంటే ఎక్కువ మంది పురుషులతో కానీ, ఆచారాల చేత కానీ చట్టాల చేత కానీ కొంత లాంఛన ప్రాయాలతో కూడుకొని ఉండి కొంతకాలం కలిసి జీవించేటువంటి ఒక వ్యవస్థనే వివాహము అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇక్కడ కొంతకాలము అనే పదాన్ని ఉపయోగించాడు. ఏమిటి అంటే, సో నేను ముందే చెప్పాను ఇతను ఫారినర్ కాబట్టి సో ఇక్కడ ఇతర దేశాలలో మనకు కొంతకాలము అనేటువంటిది కొంత మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే మనకు అక్కడ దాన్ని అగ్రిమెంట్ మ్యారేజెస్ అంటారు. సో ముఖ్యంగా అమెరికా లాంటి ఇతర అగ్రదేశాల్లో, యూరప్ ఖండ దేశాలలో అగ్రిమెంట్ మ్యారేజెస్ అనేవి ఉంటాయి. సో కాబట్టి మ్యారేజ్గా చేసుకొని దంపతులుగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు 3 ఏళ్ళు కలిసి ఉండడం అనేటువంటిది, 4 ఏళ్ళు కలిసి ఉండడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అందుకని ఇక్కడ కొంతకాలము అనేటువంటి పదాన్ని తను ఉపయోగించడానికి ఆ రీజన్. ఓకే, ఆచారం చేత కానీ చట్టాల చేత కానీ ఒక పురుషుడు ఒక స్త్రీతో కానీ ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలతో కానీ, ఒక స్త్రీ ఒక పురుషుడితో కానీ ఒకరికంటే ఎక్కువ మంది పురుషులతో కానీ లాంఛన ప్రాయాలతో కూడుకొని ఉండి కొంతకాలం కలిసిమెలిసి జీవించేటువంటి ఒక వ్యవస్థనే వివాహము అని చెప్పేసి అన్నాడు. ఇక రెండో పర్సన్ వచ్చేసి మనకు మలినోస్కీ అని చెప్పేసి ఉంటాడు. మలినోస్కీ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. సో ఇతను
మలినోస్కీ అనేటువంటి వ్యక్తి ఇతను ఏమని చెప్తాడంటే పిల్లలను కనీ పెంచడం కొరకు చేసుకునేటువంటిదే ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థనే వివాహము అంటారు. వివాహం అనే దానికి అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చాడు. సింపుల్గా చెప్పినా కూడా అద్భుతమైన నిర్వచనం. పిల్లలను కనీ పెంచడం కొరకు ఏర్పడిందే వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థ లైంగిక సంతృప్తి కోసమే ఏర్పడింది అంటే లైంగిక సంతృప్తి కోసం మ్యారేజ్ చేసుకోనవసరం లేదు. లైంగిక సంతృప్తి కోసం మ్యారేజ్ చేసుకోనవసరం లేదు. కానీ పిల్లల్ని కనడము, వారిని పోషించడము, ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాజంలో వారిని నిలబెట్టడం కోసం తనకంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం కోసము వివాహము అనేటువంటిది ఉంటుంది. అర్థమవుతుందా? వివాహము అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకు సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తులు ఉన్నారు. సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తులు ఎందుకు మ్యారేజ్ ఎందుకు చేసుకోరు అంత ఏజ్ వచ్చినా అంటే వారికి పిల్లల్ని కనడం పెంచడము అనేటువంటిది అవసరం లేదు. సో వారు ఆ విధంగా ఆలోచించట్లేదు కాబట్టి మ్యారేజ్ చేసుకోలేదు. కానీ తనకి ఇతర వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ అనేది కొనసాగిస్తాడు, కానీ మ్యారేజ్ మాత్రం చేసుకోరు. సో మ్యారేజ్ అనేటువంటిది ఎవరికి అంటే సమాజంలో ఒక పిల్లల్ని కనడము, వారిని తండ్రిగా తల్లిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర నిర్వహించడము, సో వారిని తీర్చిదిద్దడము. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా వృద్ధాప్యం అనేటువంటిది ఉంటుంది. వృద్ధాప్యంలో మన శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. ఈ వృద్ధాప్యంలో మనకు తోడుగా నీడగా ఉండి మనల్ని చూసుకోవడానికి కావలసినటువంటి బంధుత్వమే మన కుటుంబం. ఆ కుటుంబం ఏర్పడాలి అంటే వివాహం కావాలి. పిల్లలు ఉంటేనే మనకు ఆ ఆదరణ అనేటువంటిది ఉంటుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఖచ్చితంగా వివాహము తర్వాత పిల్లల్ని కనడం కోసమే ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఉంటుంది. సంతానానికే వెరీ వెరీ ఇంపార్టెంట్. వివాహం అంటేనే సంతానం. అది మలినోస్కీ అనేటువంటి వ్యక్తి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఈ వివాహ వ్యవస్థ పైన అధ్యయనం చేసిన ప్రముఖులు కూడా ఉన్నారు. సో వారికి సంబంధించిన దానిలో మనం ఇంకా తీసుకుంటే టేలర్ అనేటువంటి వ్యక్తి, ఓకేనా, టేలర్ అనేటువంటి వ్యక్తి, డేవిడ్ అబెరెల్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇంకా తీసుకుంటే మనకు సిగ్మండ్ ఫ్రైడ్ అనేటువంటి వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా వివాహ వ్యవస్థ పైన అధ్యయనం చేసినటువంటి ప్రముఖులు. సార్ ఒక్కరు కూడా మన ఇండియన్ ఆంథ్రోపాలజిస్టులు లేరా, సోషియాలజిస్టులు లేరా అంటే మన వాళ్ళందరూ కూడా వీళ్ళు చెప్పిన సిద్ధాంతాలను చదువుకొని వాళ్ళకు నచ్చినట్టుగా చెప్పేయడానికే సరిపోయింది తప్ప వాళ్ళు ముందుగా అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరూ కాదు. సో కాబట్టి మనకు సోషియాలజీ అనే సబ్జెక్ట్లోనే దాదాపు 70-80% మనకు సోషియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మనకు ఫారినర్సే ఉంటారు. ఒక 20% మాత్రమే మన వాళ్ళు ఉంటారు. వివాహ వ్యవస్థ పైన వీళ్ళు చేసిన అధ్యాయాన్ని మన వాళ్ళు కూడా తర్వాత బలపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇవి ఇంపార్టెంట్. వెస్టర్ మార్క్ అనేటువంటి వ్యక్తి ఏకవివాహ వ్యవస్థను ఎక్కువగా ప్రతిపాదించాడు. అంటే ఆదిమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మానవుడు ఏక వివాహాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. ఏక వివాహం అంటే మోనోగామి, అంటే ఒక స్త్రీ ఒక పురుషుడితోటే కలిసి ఉండడం, ఒక పురుషుడు ఒక స్త్రీతోటే తన లైంగిక జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని కొనసాగించడం అనేది సర్వసాధారణంగా ఈ సృష్టిలో జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు? కొన్ని ఇతర జీవులు, మానవుడికి దగ్గరగా సంబంధం ఉన్న కొన్ని ఇతర జీవులైన చింపాంజీని ఎగ్జాంపుల్గా చెప్పాడు. ఒక ఆడ చింపాంజీ మగ చింపాంజీతో తన జీవితకాలం కొనసాగిస్తుంది, తన జీవితాన్ని భాగస్వామిగా కొనసాగిస్తుంది అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ కూడా అదే రకంగా మనకు కనిపిస్తూ ఉంది. నిజంగా మీరు పక్షులలో కూడా చూడండి, పక్షులలో కానీ ఇతర జంతువులలో కూడా చూడండి, అవి కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా సంతానం కన్నప్పుడు ఆ సంతానం వరకు అయినా, ఆ సంతానం పెద్ద అయ్యేంత వరకైనా ఆ రెండింటి మధ్య బంధం అనేటువంటిది ఉంటుంది. వేరే ఇప్పుడు ఒక మగసింహం ఆడసింహం అని తీసుకున్నా కూడా అవి ఎప్పుడైతే కలిసి ఉంటాయో, కలిసిన తర్వాత సంతానం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ సంతానం పెద్దగా అయ్యేంత వరకు ఈ ఆడసింహం సింహం అనేటువంటిది ఒక వైవాహిక దాంపత్యం అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తారు. సో వేరే సింహంతో కలిసి ఉండడం కానీ ఇవేమీ చేయరు. ఈ సంతానం పెద్దగైన తర్వాత ఎవరి దారి వారు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఏకవివాహము అంటే డెఫినేషన్ ఏంటంటే జీవితకాలము ఒక పురుషుడు ఒక స్త్రీతోటే జీవితాంతం కొనసాగించడం కాదు. నేను గతంలో కూడా చెప్పాను. ఏమిటి అంటే ఏక వివాహము అంటే మోనోగామి అంటే ఏకకాలంలో ఒక స్త్రీ ఒక పురుషుడిని మాత్రమే భర్తగా కలిగి ఉండడం, ఒక పురుషుడు ఒక స్త్రీని మాత్రమే భార్యగా కలిగి ఉండడం ఏకకాలంలో, దాన్నే మనము ఏక వివాహము మోనోగామి అంటాం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, మ్యారేజ్ చేసుకున్నాడు, కొంతకాలం జీవిస్తూ ఉన్నాడు. జీవించిన తర్వాత
భార్యకు డివోర్స్ ఇవ్వడమో లేదా భార్య చనిపోవడమో జరిగింది. చనిపోయినప్పుడు మరొక స్త్రీని వివాహం చేసుకుంటే, భార్య చనిపోయినా భార్యకు డివోర్స్ ఇచ్చినా మరొక స్త్రీని వివాహం చేసుకుంటే అది కూడా ఏక వివాహమే అవుతుంది, కానీ బహు వివాహము కాదు. అది అర్థం చేసుకోండి. ఒక భార్య ఉంది, తన భర్తకు డివోర్స్ ఇచ్చింది లేదా భర్త చనిపోయాడు. సో చనిపోయిన తర్వాత మరొక పురుషుడిని భర్తగా పెళ్లి చేసుకుంది, మరొక పురుషుడిని వివాహం చేసుకుంది, తన జీవితంలో భర్తగా ఆహ్వానించింది. అప్పుడు అక్కడ కూడా ఏక వివాహమే ఉన్నట్టు. సో కాబట్టి ఏక వివాహము మోనోగామి అంటే ఏకకాలంలో ఒక పురుషుడు ఒక స్త్రీని, ఒక స్త్రీ ఒక పురుషుడిని మాత్రమే భర్తగా భార్య కలిగి ఉండేటువంటి దాన్ని మనం ఇక్కడ ఏక వివాహం అంటాం. ఏక వివాహ వ్యవస్థ గురించి ఎక్కువగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటారు? వెస్టర్ మార్క్ అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకోండి. ఎవరండి? వెస్టర్న్ మార్క్ అనేటువంటి వ్యక్తి ఏక వివాహము అనే దాన్ని ఎక్కువగా బలపరచడం అనేది జరిగింది. రైట్. ఇక నెక్స్ట్ వన్, వివాహము అనేటువంటి దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అనేటువంటివి ఉన్నాయి. వివాహము అనేటువంటి దానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు. వివాహము అనే దానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. సో వివాహము అంటే ఏంటి? వివాహము అంటే ఇక్కడ మనం కోడ్ ఆఫ్ కండక్ట్స్ అంటాం. ఓకే, వివాహం అనే దానికి ఒక నియమాలు ఉంటాయి, వివాహం అనే దానికి ఒక ఆచారం ఉంటుంది, వివాహం అనే దానికి ఒక ప్రత్యేక లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. సో కాబట్టి వివాహ వ్యవస్థ యొక్క ప్రత్యేక లక్షణాల గురించి ఇంగ్లీష్లో రాయండి. ఆల్రెడీ ఇక్కడ మీకు హెడ్డింగ్స్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఉంది. సో కొన్ని వర్డ్స్ అనేటువంటివి ఇంగ్లీష్లో నేను రాయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఉన్నదాన్నే తెలుగులో రాశాను కదా. సో మీకు పీపీటీ మొత్తం కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో కూడా ఇంకా సైడ్ హెడ్డింగ్స్ అనేటువంటివి కూడా, సైడ్ హెడ్డింగ్స్ కూడా కొన్ని టర్మినాలజీ కూడా కంప్లీట్గా బోర్డు పైన డిస్ప్లే అయ్యే విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందుకని మనం బైలింగ్వల్ అని చెప్పాం. సో ఎనీవన్, వివాహము అనేటువంటి లక్షణాలు అనేటువంటివి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే, కోడ్ ఆఫ్ కండక్ట్. కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? నియమావళి. కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? నియమావళి. వివాహానికి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది ఉంటుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఖచ్చితంగా వివాహానికి కొన్ని నియమాలు అనేటువంటివి ఉంటాయి, కొన్ని నిబంధనలు అనేటువంటివి ఉంటాయి. వివాహము ఎందుకు? వివాహము ఎందుకు? అదే నియమం. వివాహం ఎందుకు? వివాహము ఎందుకు అనేటువంటి క్వశ్చన్ మీకు ఎప్పుడైతే రేజ్ అవుతుందో అక్కడ మీకు వివాహం యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ తెలుస్తుంది. వివాహము ఎందుకు అని అన్నప్పుడు సమాజం కోసమే వివాహము, సంతానం కోసమే వివాహము, లైంగిక సంతృప్తి కోసమే వివాహము అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం. ఓకేనా? సొసైటీ కోసం వివాహమా? సొసైటీ, సమాజం కోసం వివాహము. ఓకేనా? ఒక ఫ్యామిలీ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడానికి వివాహము, లేదా సంతానం ఏర్పాటు చేసుకోవడానికి ఒక వివాహము. ఇంకా వివాహం దేనికోసము? లైంగిక క్రమబద్ధమైన లైంగిక సంతృప్తి కోసం. క్రమబద్ధమైన లైంగిక సంతృప్తి కోసము వివాహము అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వివాహానికి, ప్రతి మతంలో వివాహానికి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, హిందూ మతంలో వివాహము ఎందుకు అని అన్నప్పుడు, ఇక్కడ హిందూ మతంలో కోడ్ ఆఫ్ కండక్ట్గా ఏది ఉంటుంది? హిందూ మతంలో వివాహం ఎందుకు అని అన్నప్పుడు మాత్రము ఇక్కడ సమాజం కోసము అని చెప్పేసి పేర్కొంటుంది. సమాజం కోసమే, సామాజిక ధర్మాన్ని ఆచరించడం కోసమే వివాహము అనేటువంటి దాన్ని ప్రధానంగా మన హిందూ ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయి, హిందూ ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. సామాజిక ధర్మాన్ని నిర్వహించడం కోసమే వివాహం. కాబట్టి వివాహం చేసుకున్న తర్వాత తన లైఫ్ పార్ట్నర్ను సహధర్మచారిణి అని చెప్పేసి మన మతం చెప్తుంది. సహధర్మచారిణి అంటే తన కోసం సామాజిక ధర్మాన్ని ఆచరించడం కోసం వచ్చినటువంటి పార్ట్నర్, ఆమె లైఫ్ పార్ట్నర్, తన జీవిత భాగస్వామి. కాబట్టి సహధర్మచారిణి అంటారు హిందూ మతం. ఎందుకంటే హిందూ మతం ప్రకారం వివాహం యొక్క మెయిన్
ఏమేంటి వివాహం ఎందుకు అంటే సామాజిక ధర్మాన్ని పాటించడం కోసం. అంటే సమాజంలో సమాజంలో మానవుడిగా, సమాజంలో హిందూ సమాజంలో మానవుడిగా కొన్ని చేయాల్సినటువంటి నియమాలు, కొన్ని చేయాల్సినటువంటి ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు చేయాలి అంటే ఖచ్చితంగా తను వివాహితుడై ఉండాలి. ఖచ్చితంగా తను వివాహితుడై ఉండాలి. వివాహితులై ఉంటేనే ఆ ధర్మాలను ఆచరించడానికి అవకాశం ఉంటుంది. అందుకని వివాహము సామాజిక ధర్మాన్ని ఆచరించడం కోసము అని చెప్పేసి అంటారు. మీకు యాగాలకు సంబంధించింది మీరు చాలా వరకు చూసి ఉంటారు. అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, వాజపేయ యాగాలు అని చెప్పి యాగాలు యజ్ఞాలు చేయాలి అంటే తప్పనిసరిగా వివాహితులై ఉండాలి. వివాహితులు కాని వారు, అవివాహితులు, అన్మ్యారీడ్ పర్సన్స్ ఆ యాగాలు యజ్ఞాలు చేయడానికి అనర్హులు. యాగాలు యజ్ఞాలు చేయడానికి అనర్హులు. అర్థమవుతుందా? కాబట్టి సమాజంలో ధర్మార్థ కామ మోక్ష అని చెప్పి పురుషార్థాలు చెప్పబడుతున్నాయి హిందూ మతంలో. ధర్మార్థ కామ మోక్ష. సో ఇవి ఇంగ్లీష్లో కూడా అలానే ఉంటాయి. ధర్మార్థ కామ మోక్ష అనేటువంటి ఇవి పురుషార్థాలు అనేటువంటివి అనుసరించాలి అంటే దీనికి కంపల్సరిగా వివాహము అనేటువంటి తప్పనిసరి. వివాహము ద్వారానే ఈ పురుషార్థాలు అనేటువంటివి, ధర్మార్థ కామ మోక్ష అనేటువంటివి నెరవేరుతాయి. సో కాబట్టి వివాహం సామాజిక ధర్మం కోసం అని చెప్తుంది హిందూ మతము. మరి వివాహము ఇంకా తీసుకుంటే ఇస్లాం మతంలో మనం తీసుకున్నట్లయితే వివాహము ప్రధానమైనది సంతానం. వివాహము ఎందుకు అంటే సంతానము కోసము అని చెప్పేసి చెప్తుంది. ఓకేనా? తర్వాత అందుకని చూడండి, ఇక్కడ ఇస్లాం మతంలో పాలీగామికి అవకాశం ఇచ్చారు. సో పాలీగామికి అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటి? బహువివాహానికి కారణం ఏంటి? ముఖ్యంగా పాలిగ్ని, బహుభార్యత్వానికి అవకాశం ఇచ్చారు. ఓకేనా? బహుభార్యత్వానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి బహుభార్యత్వం అనేది ఇస్లాం మతంలో మన దేశంలో కూడా ఉంది, ఇతర దేశాల్లో ఉంది. ఎందుకంటే ఇస్లాం మతం ప్రకారం వివాహము అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే సంతానము. వివాహం యొక్క ప్రధానమైనటువంటి ఏమేంటిది అంటే ఇస్లాం మతం ప్రకారం సంతానం. సో సంతానోత్పత్తి కోసమే, సమాజం మనుగడ సాధించాలి అంటే సంతానం ఉండాలి. అందుకే సంతానం కోసమే వివాహం అంటారు. కాబట్టి అక్కడ బహుభార్యత్వానికి అవకాశం అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. సో తర్వాత మళ్ళీ మనం మతాల విషయంలో ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఇక క్రిస్టియానిటీ ప్రకారము, క్రైస్తవ మతం ప్రకారము మనకు వివాహం ఎందుకు అన్నప్పుడు క్రమబద్ధమైన లైంగిక సంతృప్తిని పొందడం కోసము, సుఖప్రాయమైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపడం కోసము, సంతోషంగా జీవించడం కోసము, క్రమబద్ధమైన లైంగిక సంతృప్తిని పొందడం కోసము వివాహము అవసరము అని చెప్పేసి అంటుంది. అయితే ఇక్కడ హిందూ మతంలో వివాహము అనేది సొసైటీతో పాటుగా ఫ్యామిలీ, క్రమబద్ధమైన లైంగిక సంతృప్తి, ఇవి మూడు కూడా ఉంటాయి. కానీ హిందూ మతంలో మెయిన్గా మొదటి దేనికి ఇంపార్టెన్స్ అంటే సామాజిక ధర్మము. ఇస్లాం మతంలో మొదటిగా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారంటే సంతానము. క్రిస్టియానిటీలో లైంగిక సంతృప్తి, సుఖప్రయమైన ఆనందదాయకమైన జీవితం గడపడం కోసమే. అందుకని ఇక్కడ డివోర్స్లో కూడా మీరు చూడండి, డివోర్సెస్లో కూడా మీకు ఇవన్నీ కూడా చూస్తే ఏమవుతుంది అంటే మన క్రిస్టియానిటీలో డివోర్స్ అనేటువంటిది చాలా ఈజీగా, అంటే డివోర్స్ పొందడానికి చాలా వరకు కొంత వెసులుబాటు ఉంది. ఏంటిదంటే సో వివాహమైన తర్వాత దంపతుల మధ్య సఖ్యత అనేది లేకపోతే, దంపతులు కలిసి ఉండడం సాధ్యం కాదు, ఒకరికొకరు ఇష్టపడట్లేదు, ఒకరి మధ్య ఒకరి అభిరుచులు వేరుగా ఉన్నాయి, వారు కలిసి ఉండడం కష్టమవుతుంది అంటే డివోర్స్ తీసుకోమని చెప్తుంది. అదే హిందూ మతంలో డివోర్స్ తీసుకోవడానికి అనేక నియమాలు పెట్టారు. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం. ఎందుకంటే భారతదేశంలో ప్రతి సివిల్ చట్టం అనేది ఆ మత ఆచారాల ప్రకారం చేశారు. కాబట్టి ముస్లిం పర్సనల్ లా అయిన షరియా చట్టం కానీ, హిందూ లా కోడ్ అయిన హిందూ వివాహ చట్టం కానీ, మరియు క్రిస్టియన్ వర్గాలకు చెందినటువంటి భారతీయ వివాహ చట్టం 1872 కానీ, ఇవన్నీ కూడా ఆయా మతాచారాల ప్రకారమే మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, దట్ ఈస్ ద కోడ్ ఆఫ్ కండక్ట్. ప్రతి మతంలో వివాహము అనే దానికి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది ఉంటుంది. అక్కడి నుంచి మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏమిటి అంటే ఆచారాలు అనేటువంటివి కస్టమ్స్, ఆచారాలు. సో ప్రతి వివాహానికి సంబంధించిన దానిలో కొన్ని ఆచారాలు అనేటువంటివి ఉంటాయి.
వివాహం అంటేనే కొన్ని ఆచారాలు. నేను చెప్పాను, డెఫినేషన్లోనే చెప్పాను. ఆచారాల చేత కానీ చట్టాల చేత కానీ, ఆచారాల చేత కానీ చట్టాల చేత కానీ పేర్కొనేటువంటి దాన్నే మనము వివాహము అంటాము. వివాహం అనేది చట్టబద్ధమైనది అయి ఉంటుంది, లేదంటే ఆచారాల చేత అయినటువంటిది అయినా ఉంటుంది. సో మనం ఇప్పుడు మన సమాజంలో తీసుకుంటే చాలా వరకు వివాహం అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది చట్టబద్ధం. వివాహం రిజిస్ట్రేషన్ చేసుకోనంత మాత్రాన ఆ వివాహం చెల్లదా? ఆచారాల చేతి చేస్తారు. హిందూ మతం కానీ, ఇస్లాం మతం కానీ, క్రైస్తవ మతం కానీ, బౌద్ధ, జైన, సిక్కు మతంలో కానీ వారి వారి మతాచారాల ప్రకారము వివాహం జరుగుతుంది. సో ఆచారాల ప్రకారం జరిగే వివాహం కూడా ఆమోదయోగ్యమైనదే, చట్టాల ప్రకారం జరిగేటువంటి వివాహం కూడా ఆమోదయోగ్యమైనదే. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి సో వివాహం చెల్లదు అని చెప్తే సమాజం ఊరుకోదు, కోర్టు కూడా ఊరుకోదు. అర్థమవుతుందా? దండలు మార్చుకున్నా కూడా వివాహమే ఆ ఆచారం ప్రకారం. నుదుటిపై బొట్టు పెట్టినా కూడా వివాహమే గిరిజన ఆచారాల ప్రకారం. మనకి తెగళ్ళల్లో వస్తూ ఉంటాయి, ఒక్కొక్క తెగళ్ళల్లో ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలు ఉంటాయి. సో వివాహానికి సంబంధించినటువంటి దానిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. తాళి కట్టడం అనేటువంటిది హిందూ మతంలో మీకు ఆచారం కనబడితే, కొంత గిరిజన తెగళ్ళల్లో ఒక్కొక్క ఆచారం ఉంటుంది, ఇతర మతాలలో వేరు ఆచారాలు ఉంటాయి. మొత్తానికి ఆచారాల ప్రకారం కూడా వివాహము అనేటువంటిది ఉంటుంది. ఆచారాల చేతనే ఆమోదయోగ్యం ఉంటుంది. కాబట్టి వివాహానికి ప్రధానమైనటువంటి లక్షణం ఆచారాలు. వివాహంలో ఆచారాలు అనేటువంటి సర్వసాధారణం కనబడతాయి. ఏంటి ఆచారాలు? ముఖ్యంగా చూడండి, వివాహంలో మతపరమైన ఆచారాలు మనకు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. మతపరమైనటువంటి ఆచారాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మతపరమైనటువంటి ఆచారాలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. హిందూ మతంలో అయితే సో మనకి ఇక్కడ కన్యాదానము, పాణిగ్రహము, ఆశ్మారోహణము ఇవన్నీ ఉన్నాయి కదా, లాజా హోమము, వివాహ హోమము అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆచారాల చేతనే ఆ వివాహమును ఆమోదయోగ్యంగా చెప్తారు. ఈ ఆచారం పాటించకపోయినా ఆ వివాహాన్ని అంతగా ఇష్టపడరు. కాబట్టి వివాహం అంటేనే ఆచారప్రాయంగా జరిగేది. కాబట్టి హిందూ మతంలో ఒక ఆచారాలు ఉంటాయి. దానిలో ముఖ్యంగా తాళి కట్టడము అనేటువంటిది, కాళ్ళకు మెట్టలు పెట్టడము అనేటువంటిది, ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఈ ఆచారం జరుగుతుంది. ఇస్లాం మతంలో తీసుకుంటే, ఇస్లాం మతంలో మనకు నికానామా అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక వివాహ పత్రిక అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. ఈ వివాహ పత్రిక అనేటువంటిది వివాహం చేసుకోబోయేటువంటి వధువు వరుడు ఎవరైతే ఉన్నారో సో వారి ఇష్టాలతో పాటుగా అగ్రిమెంట్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అది నికానామా అనేటువంటి దానితో ఆచారం స్టార్ట్ అవుతుంది. నికానామా తర్వాత ధూలా అంటారు. అంటే వరుడిని మాత్రమే అలంకరించి, మొత్తము కూడా అలంకరించడం అంటే చాలా వరకు అలంకరిస్తారు. మొత్తం మల్లెపూలు ఇవన్నీ కూడా, ఫ్లవర్స్ అన్నీ కూడా ముఖం నిండా కూడా ఇట్లా వరుసగా పెట్టేసి సో వరుడిని, పెళ్లి కొడుకును అలంకరించి పెళ్లి కొడుకు ముందు కొన్ని వస్తువులు అనేటువంటివి పెడుతూ ఉంటారు. ఇది వాళ్ళ ఆచారం. సో అదే మనకి హిందూ మతంలో తీసుకున్నట్లయితే వివాహం చేసుకోబోయే దంపతులను ఒకరిని పక్కపక్కనే కూర్చోబెడతారు. పక్కపక్కనే ముందు పాణిగ్రహణం జరిగేంత వరకు వేరువేరుగా కూర్చోబెడతారు. పాణిగ్రహం జరిగేంత వరకు వేరువేరుగా కూర్చోబెడతారు. పాణిగ్రహం అయిపోయిన తర్వాత ఆమె వచ్చి అబ్బాయి పక్కన కూర్చొని ఇతర కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఒక్కొక్క ఆచారం. ఇస్లాం మతంలో మనం తీసుకున్నట్లయితే, ఇస్లాం మతం అయిపోయింది. క్రైస్తవ మతంలో మనం తీసుకున్నట్లయితే ఏంటి? క్రైస్తవ మతంలో మనకు ప్రొటెస్టెంట్ అని ఉంటుంది, క్యాథలిక్స్ అని చెప్పేసి ఉంటారు. ప్రొటెస్టెంట్లో మనం తీసుకున్నట్లయితే ఒక రకంగా ఉంటుంది, క్యాథలిక్స్లో ఒక రకంగా ఉంటుంది. సో అది కూడా మనం క్రైస్తవ మతం వద్ద డీటెయిల్గా చెప్పుకుంటాం. సో ఉంగరాలు మార్చుకోవడం అనేటువంటిది ఒక రకంగా ఉంటుంది, దండలు మార్చుకోవడం అనేటువంటిది మరొక రకంగా ఉంటుంది. ఒక కమ్యూనిటీలో క్రైస్తవ మతంలో ఒక శాఖలో దండలు మార్చుకొని వివాహం చేసుకున్నట్టు చెప్తారు, ఉంగరాలు మార్చుకుంటే వివాహం జరిగినట్టుగా పేర్కొంటారు. మొత్తానికి క్రైస్తవ మతంలో ఏ శాఖలోనైనా చర్చిలో వివాహం జరగడం ఆమోదయోగ్యమైనది. చర్చిలో వివాహం జరగడాన్ని ఆమోదయోగ్యం అంటారు. ఇస్లాం మతంలో అయితే మత పెద్ద సమక్షంలో జరిగినటువంటి దాన్ని ఆమోదయోగ్యమైన వివాహం అంటారు. అదే హిందూ మతంలో మాత్రం ఆచారాల ప్రకారం జరిగేటువంటి దాన్నే, ముఖ్యంగా పురోహితుడికి సంబంధించినటువంటి దానిలో దైవ సన్నిధిలో కానీ లేదంటే సమాజం యొక్క సమక్షంలో కానీ పురోహితుడి చేత నిర్వహించబడేటువంటి దాన్ని ఆచారబద్ధమైన ఆమోదయోగ్యమైన వివాహము అంటారు. ఇప్పటికి కూడా చూడండి, లవ్ మ్యారేజెస్ చేసుకున్నా కూడా, అంటే పెద్దలకు ఇష్టం లేకుండా సో వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటారు, లవ్ మ్యారేజెస్. ఓకే, అలా లవ్ మ్యారేజెస్ చేసుకునేటప్పుడు కూడా ఇప్పటికీ హిందువై ఉంటే ఓ టెంపుల్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటున్నారు. అవునా కాదా? ఎందుకంటే ఇది ఎక్కడి నుండి వస్తుంది? సో మనకు ఒక ఆచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వివాహంలో ప్రధానమైనటువంటి లక్షణంలో మనకు ఆచారం అనేటువంటిది ఉంటుంది. ఆచారాలు పాటించడం అనేది వివాహ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎంత సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, ఎంత టెక్నాలజీ అయినా, నువ్వు సైంటిస్ట్ అయినా కూడా ఖచ్చితంగా వివాహ సమయంలో ఆ ఆచారాన్ని పాటించాలి. దాన్ని సమాజం ఆచారాన్ని పాటించేలా మన చేత చేయిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, కొన్ని ఆచారాలు బంతి ఆట ఆడుకోవడం,
వివాహ సమయంలో బంతి ఆట ఆడుకోవడము, సో ఇలాంటివి కొన్ని కూడా చేస్తూ ఉంటారు. ఒకరినొకరు రంగులు పూసుకోవడము అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? కొన్ని గిరిజన కమ్యూనిటీలో అయితే స్వయంవరం కార్యక్రమం ఉంటుంది. వివాహానికి ముందు స్వయంవరం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ స్వయంవరంలో ఎవరైతే విన్ అవుతారో వారే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. తర్వాత కొన్ని గిరిజన తెగళ్ళల్లో సో అమ్మాయికి ఒక వస్త్రం కడతారు, నడుముకు ఒక వస్త్రం కడతారు. ఆ వస్త్రంను ఆ అమ్మాయి నుంచి వేరు చేయాలి. సో ఆ రకంగా చేసినప్పుడే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా కొన్ని కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు అనేటువంటి వివాహంలో మనకు కనబడుతున్నాయి. తర్వాత నెక్స్ట్ వన్, జీవిత భాగస్వామిని ఎంచుకోవడం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెలక్షన్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్ అనేది వివాహంలో చాలా ప్రధానంగా కనబడుతుంది. అంటే ఎవరిని చేసుకోవడం, ఎవరిని చేసుకోకూడదు, చేసుకోవాలంటే వయస్సు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రతి మతంలో వివాహంలో కొన్ని నియమాలుగా మనకు వచ్చాయి. సెలక్షన్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్, సెలక్షన్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్లో ఒక్కసారి ఇక్కడ మీరు చూడండి. సెలక్షన్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్లో ప్రధానమైనది ఏజ్, ప్రధానమైనటువంటిది ఏజ్ అనేటువంటిది మనం చూస్తాం. ఏ మతంలోనైనా మనకు ఆచారబద్ధంగా ఎప్పటి నుంచో వస్తున్నది ఏమిటి అంటే వరుడి యొక్క ఏజ్ అనేది ఎక్కువగా ఉండాలి వధువు కంటే, వరుడి యొక్క ఏజ్ అనేది ఎక్కువగా ఉండాలి వధువు కంటే. సో ఇది నువ్వు ఏ మతంలో తీసుకున్నా ఉంటుంది. అయితే ఇప్పుడు వరుడు కంటే వధువు ఏజ్ ఎక్కువగా ఉండి కూడా చేసుకుంటున్నారు, అది మనందరికీ తెలుసు. సొసైటీ అనేది చాలా చేంజెస్ వచ్చింది కాబట్టి జరుగుతుంది. కానీ మన పూర్వీకులు ఏర్పాటు చేసిన నియమాల ప్రకారము ఏ మతంలోనైనా కూడా వధువు కంటే వరుడు ఏజ్ అనేది ఎక్కువగా ఉండాలి అంటారు. దానికి కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేయని అవసరం లేదు. మొత్తానికి మరి మన హిందూ సమాజంలో అయితే హిందూ సమాజంలో మనకు కొన్ని గ్రంథాలు అనేటువంటివి ఉన్నాయి. సో అందులో చెప్పిన దాని ప్రకారం మనం తీసుకుంటే వాత్సాయనుడు కామసూత్ర అనేటువంటి గ్రంథంలో తను ఏమన్నాడంటే వరుడికి వధువుకి ఖచ్చితంగా 3 years గ్యాప్ ఉండాలి. ఓకే, అట్లీస్ట్ 3 years గ్యాప్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనకు పేర్కొనడం జరుగుతుంది. అంటే వధువు కంటే వరుడు ఏజ్ కనీసం ఒక 3 సంవత్సరాలు ఎక్కువగా అయినా ఉండాలి. అది వారి యొక్క లైంగిక జీవితంతో పాటు వారి యొక్క సామాజిక ధర్మ ఆచరణకు కూడా చాలా వరకు దోహదపడుతుంది అని చెప్పేసి అన్నారు. ఓకేనా, రైట్. తర్వాత ఎందుకంటే వరుడు మెచ్యూరిటీ అనేటువంటిది ఎక్కువగా ఉండాలి, వధువు కంటే వరుడు మెచ్యూరిటీ ఎక్కువగా ఉండాలి. అర్థమవుతుందా? వరుడు మెచ్యూరిటీ కాకుండా వరుడు తక్కువ ఏజ్ ఉన్నాడు అనుకోండి, సో తను కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఎందుకంటే సమాజంలో వివాహమైన తర్వాత అనేక బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది. ఆ బాధ్యతల నిర్వహణలో అమ్మాయికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ అబ్బాయికి తెలిసి ఉండాలి. ఎందుకంటే మనదంతా పితృస్వామిక కుటుంబ వ్యవస్థ సమాజం కాబట్టి, భారతీయ సమాజమే కాదండి, మిగతా సొసైటీలో కూడా పితృస్వామిక సమాజమే మనకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పితృస్వామిక సమాజం కాబట్టి వరుడిగా వివాహమైన తర్వాత ఒక బాధ్యతాయుతమైన పాత్ర నిర్వహించాలి. కాబట్టి వధువు కంటే వరుడి యొక్క ఏజ్ అనేది ఎక్కువగా ఉండాలి, దానివల్ల మెచ్యూరిటీ పర్సన్ అవుతాడు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. సో లేదు, వధువు కంటే వరుడు తక్కువ ఏజ్ ఉంటే సో తను సమాజంలో నిలబెట్టుకోవడం అనేటువంటిది కష్టమవుతుంది, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. తర్వాత మనుస్మృతి గ్రంథంలో మనువు అనేటువంటి వ్యక్తి మనుస్మృతి గ్రంథంలో ఏమని చెప్పాడు అంటే వివాహానికి సంబంధించిన దానిలో అబ్బాయి ఏజ్ 30 సంవత్సరాలు ఉంటే, అబ్బాయి ఏజ్ అనేది ఒక 30 సంవత్సరాలు ఉంటే అమ్మాయి ఏజ్ అనేటువంటిది ఒక 12 సంవత్సరాలు ఉండాలి అంటాడు. వామ్మో, ఇంత గ్యాపా అంటే ఎస్, ఇది మనకు ఇప్పుడే కాదు, మనకు ఎప్పుడైనా తాతలు కానీ వీళ్ళని ఎప్పుడైనా అడగండి, మీరు నాయనమ్మను అమ్మమ్మని అడగండి, అమ్మమ్మ నీ పెళ్ళయ్యేటప్పుడు నీ ఏజ్ ఎంతనే, తాత ఏజ్ ఎంతనే అంటే సో వాళ్ళు ఏజ్ చెప్పలేరు, కానీ ఒక విషయం చెప్తారు. ఏమిటంటే వివాహమైనప్పుడు చాలా చిన్నపిల్లదాన్ని, నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి వివాహమైన తర్వాత నేను అత్తగారింటికి తీసుకెళ్తున్నప్పుడు మీ తాతయ్య మధ్యలో, అంటే అప్పటికి రవాణా సౌకర్యాలు లేవు, సో రవాణా సౌకర్యాలు అంతగా ఉండేవి కాదు కాబట్టి పాపం కాలినడకనే వివాహమైన తర్వాత పెళ్ళైన తర్వాత అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్తూ ఉండేవాడట పెళ్లి కొడుకు. సో కాబట్టి ఆ విధంగా తీసుకెళ్లేటప్పుడు మధ్యలో ఈమెకు కాళ్ళు నొప్పి పెడితే ఎత్తుకొని కూడా తీసుకెళ్ళాడు అని చెప్పేసి మా అమ్మమ్మ చెప్పింది. అంటే విషయం ఏంటిది, మా తాతయ్య ఎత్తుకొని మా అమ్మమ్మను వాళ్ళ ఊరికి అంటే తీసుకెళ్లేటప్పుడు నడుస్తూ ఉన్నారు, ఇక 2-3 ఊర్లు దాటేసి వాళ్ళ ఊరికి వెళ్ళాలి పాపం. సో కాబట్టి మధ్యలో నడుస్తూ ఉన్నప్పుడు ఈమె చిన్నగా ఉంటుంది కాబట్టి ఆయన
ఈమెకంటే పెద్దోడు కాబట్టి ఎత్తుకొన్నాడు కొంతసేపు అని చెప్పేసి కూడా చెప్తుంటే మేము అందరం నవ్వాం. విషయం ఏంటంటే ఇక్కడ పూర్వకాలంలో అలా ఉండేది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 30 సంవత్సరాలు అబ్బాయికి ఉంటే అమ్మాయికి 12 సంవత్సరాలు ఉండాలి. అబ్బాయికి 24 సంవత్సరాల వయసు ఉంటే అమ్మాయికి 8 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు మన ధర్మశాస్త్రంలో మనువు. అర్థమవుతుందా? మన ధర్మశాస్త్రంలో మనువు అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు. ఈ మనుస్మృతి అనేది చాలా చాలా ఆచార నియమాలు చెప్తుందండి. ఈ మనుస్మృతి వల్లనే కుల వివక్షత అనేది పెరిగింది. ఈ మనుస్మృతి వల్లనే మహిళల పట్ల వివక్షత అనేది భారతదేశంలో అది ఆచారం ధర్మంగా పాటించబడింది. అందుకని ముఖ్యంగా కుల వివక్షత నిర్మూలన కోసం పోరాటం చేసేటువంటి సామాజిక ఉద్యమకారులు సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనుస్మృతిని తీవ్రంగా ఖండించారు. తర్వాత మహిళల పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకిస్తూ మహిళల అభ్యుదయం కోసం ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరూ కూడా మనధర్మ శాస్త్రాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అర్థమవుతుందా? మనధర్మ శాస్త్రంలో ఇలాంటి నియమాలు పెట్టడమే కాకుండా వివాహమైన తర్వాత ఒక భార్య ఏ విధంగా ఉండాలి, ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి, మరి కులాల మధ్య అగ్రకులాల యొక్క ఆధిపత్యం ఎలా ఉండాలి, దిగువ కులస్తులు దాన్ని ఏ విధంగా ఆచరించాలి అనేటువంటివి చెప్పడం జరిగింది. మనువు అనేటువంటి వాడు ఒక గురువు. ఇతను భృగువు అనేటువంటి తన శిష్యుడికి చెప్పినటువంటి హితోపదేశమే మనకు మనుస్మృతి అనే గ్రంథముగా రావడం జరిగింది. మనువు అనేటువంటి గురువు భృగువు అనేటువంటి తన శిష్యుడికి చెప్తుంటాడు, ఆచారాన్ని బోధిస్తూ ఉంటాడు, సమాజ నియమాలను బోధిస్తూ ఉంటాడు. అలా సమాజ నియమాలను బోధించినటువంటి దీన్నే మనుస్మృతి అన్నారు. మీకు తెలుసు కదా, శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధ సమయంలో గీతోపదేశం చేశాడు. దాన్ని మనము భగవద్గీతగా ఎలా అయితే పెట్టుకున్నామో అలా మనువు అనే గురువు తన శిష్యుడైన భృగువుకు చెప్పినటువంటి ఆచార నియమాలే మనుస్మృతి అనేటువంటి గ్రంథంగా మనకు రావడం జరిగింది. ఇలా ఏజ్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనేటువంటిది మనకి ఇక్కడ తీసుకోవడం జరిగింది. సెలక్షన్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్ అనేది వివాహం యొక్క మరొక లక్షణం. అందులో సెలక్షన్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్లో మెయిన్గా ఏం చూస్తాం? ఏజ్ అనేటువంటిది చూస్తాం. ఏజ్ అనేది చూస్తాం. ఇంకేం చూస్తాము? సెలక్షన్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్లో ఏజ్ అనేది చూస్తాం. ఇంకేం చూస్తాం? రిలేషన్ అనేది చూస్తాం. బ్లడ్ రిలేషన్ చూస్తాం వివాహ సమయంలో. అంటే ఏమిటి? కొన్ని ఏమని చెప్తుంది అంటే వివాహ సమయంలో రిలేటివ్స్ ఏ విధంగా ఉండకూడదు, ఎలాంటిది అయి ఉండాలి అంటే ఒకే రక్త సంబంధికుల మధ్య వివాహం జరగకూడదని కొన్ని మతాలలో చెప్తూ ఉంటుంది. కొన్ని మతాలలో మాత్రం ఒకే రక్త సంబంధికుల మధ్యనే వివాహం జరగాలి అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి సెలక్షన్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్లో ఈ రకంగా కూడా మనకి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, బ్లడ్ రిలేషన్ అనేటువంటిది కూడా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా సెలక్షన్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్ చెప్పినప్పుడు ఫ్యామిలీ యొక్క స్టేటస్ను కూడా తీసుకోవాలట. అర్థమవుతుందా? బ్లడ్ రిలేషన్ తీసుకుంటాం. అదేవిధంగా మనకు బ్లడ్ రిలేషన్ అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఇస్లాం కమ్యూనిటీలో కానీ మరికొన్ని కమ్యూనిటీలో కానీ వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తిని వారి వంశంలో ఉన్నటువంటి వ్యక్తులనే పెళ్లి చేసుకోవడం అనేది ఉంటుంది. అదే హిందూ మతం కానీ ఇతర మతాల్లో కానీ ఎలా ఉంటుంది? వేరే కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులను పెళ్లి చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఇస్తారు. ఇలా మనకు బ్లడ్ రిలేషన్ దృష్టిలో పెట్టుకుంటాం. ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ వివాహానికి. ఎలా ఫ్యామిలీ అనేటువంటిది ఇంపార్టెంట్ చూడండి. ఇప్పటికీ కూడా చూడండి, మీరు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత మంచి ఉద్యోగం ఒక ఉన్నత స్థాయిలో ఉన్నా, ఎంతవరకు ఉన్నా కూడా వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పాల్సిందే. ఇప్పుడు ఆన్లైన్ మ్యారేజెస్కి సంబంధించిన మ్యారేజ్ బ్యూరోస్ ఎన్నో వచ్చినా నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తావా? హైటు, ఎడ్యుకేషను, ఆక్యుపేషను, రంగు, ఒక ఫోటో, అది మాత్రమే పెడతావా? ఖచ్చితంగా కింద ఫ్యామిలీ డీటెయిల్స్ పెడతావా లేదా? ఫ్యామిలీ డీటెయిల్స్ అనేటువంటివి పెడతాము. ఫ్యామిలీ డీటెయిల్స్ అనేటువంటివి కంపల్సరీగా పెడతాం. ఏమని పెడతాము? మదరు ఫాదర్కి సంబంధించిన దాంతో పాటుగా మరియు ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు, ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ పెడతాం. ఎందుకంటే ఫ్యామిలీ అనేటువంటిది వివాహానికి తప్పనిసరి. ఎందుకని వివాహ సమయంలో ఒక అబ్బాయి వెళ్ళి మీ అమ్మాయిని ఇష్టపడ్డాను, నాకు పలానా ఉద్యోగం ఉంది, మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాను అనగానే వెంటనే ఇచ్చి పెళ్లి చేయరు. ఎవరు బాబు, మీ తల్లిదండ్రులు ఎవరు, అసలు మీ కుటుంబం ఎక్కడుంది, మీ ఊరేంది, మీ కథ ఏంది అని చెప్పి సరేలే మేము మీ ఇంటికి వచ్చి మాట్లాడతాము అని చెప్పేసి చెప్తారు. అలా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను, కుటుంబాన్ని చూసి, వాళ్ళ మాటలు చూసి, ఆ కుటుంబానికి, ఆ సమాజంలో, ఆ ఊరిలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఒక అమ్మాయిని ఇచ్చి అబ్బాయికి పెళ్లి చేస్తారు. అలానే అబ్బాయి కూడా ఒక అబ్బాయికి అమ్మాయిని చూసేటప్పుడు కూడా ఆ అమ్మాయి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకుంటారు. రెండిట్లో జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటంటే అబ్బాయికే ఎక్కువగా
ఎంక్వైరీ జరుగుతుంది. అమ్మాయి విషయంలో ఇంకో జరగదు, అబ్బాయి విషయంలోనే ఎక్కువ ఎంక్వైరీ జరుగుతుంది. మరి సిస్టర్స్ అంటున్నారు, బ్రదర్స్ అంటున్నారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి మ్యారేజ్ అయిందా, తర్వాత వీళ్ళ ఫ్యామిలీ ఏంది, వీళ్ళు ఏ ఊరు, వీళ్ళ సొంత ఊరు ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ బాబాయిలు ఎవరున్నారు, వీళ్ళ పిన్నీలు ఎవరున్నారు, వీళ్ళ మామలు ఎవరు, మొత్తం బ్యాచ్ అంతా కూడా మనకి ఇక్కడ తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే సో మన సమాజంలో అమ్మాయిని వివాహమైన తర్వాత అత్తగారింటికి పంపడం అనేటువంటి ఒక నియమం అనేది ఉంది కాబట్టి, ప్రతిస్థానిక నివాస కుటుంబాలు కాబట్టి సో ఖచ్చితంగా అబ్బాయి యొక్క కుటుంబానికి సంబంధించింది ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు సెలక్షన్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్ అనేటువంటి దానిలో మనం ఇవి చూస్తాం. ఇంకా ఏం చూస్తామంటే మన ధర్మశాస్త్రంలో మరొక విషయం కూడా చెప్పబడింది. ఏమిటి అంటే ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకోకూడదు రాశాడు. చూడండి ఎంతవరకు వివక్షత అనేటువంటిది ఉంటుందో ఒకసారి చూడండి. ఎవరిని వివాహం చేసుకోవద్దట, ఏ వ్యక్తులను వివాహం చేసుకోవద్దట, దయచేసి దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. సో వాళ్ళు ఆ కాలంలో రాసినటువంటి దాని ప్రకారం మనం చెప్తున్నాం. ఇంతకుముందే చెప్పాం, మన ధర్మశాస్త్రాన్ని చాలామంది ఖండిస్తారు. ఎవరంటే మహిళా అభ్యుదయం కోసం పనిచేసేటువంటి సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఖచ్చితంగా మనధర్మ శాస్త్రాన్ని తీవ్రంగా ఖండిస్తారు. కుల వివక్షత నిర్మూలన కోసం పోరాటం చేసేటువంటి మహానుభావులు అందరూ కూడా మనధర్మ శాస్త్రాన్ని ఖండిస్తారు. ఈ మనధర్మ శాస్త్రమే హిందూ ఆచార ధర్మం అని పాటించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ మనధర్మ శాస్త్రమే హిందూ ఆచార ధర్మాల పేరిట అనేక వర్గాల పట్ల వివక్షతను తీసుకొచ్చింది అని చెప్పి ఖండించే వాళ్ళు కూడా ఉన్నారు. వెరీ గుడ్ అమ్మ. మనకు జ్యోతిబా పూలేతో పాటుగా మొదలుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటుగా మొదలుకొని అనేక మంది కూడా కుల నిర్మూలన కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా మనధర్మ శాస్త్రాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా పెరియార్ అనేటువంటి వ్యక్తి అయితే, ఈవి రామస్వామి నాయకర్ పెరియార్ అనేటువంటి వ్యక్తి అయితే మనధర్మ శాస్త్రాన్ని తగలబెడతారు, మనధర్మ శాస్త్ర గ్రంథాల్లో తగలబెడతారు. సో వాళ్ళ సమూహానికి కూడా అదే చెప్తారు, మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టండి, కుల నిర్మూలన కోసం వివక్షతల కోసం పోరాటం చేసే ప్రతి వ్యక్తి కూడా మనధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించాల్సిందే అని చెప్పేసి అంటారు. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆధునిక మనువు అని అంటారు. ఎందుకంటే సమాజంలో ఆచారాలు కట్టుబాట్లు అని చెప్పి కుల వివక్షతను తీసుకొచ్చినటువంటి మనధర్మ శాస్త్రాన్ని అంతం చేసే విధంగా అద్భుతమైన రాజ్యాంగం రాసి ఆధునిక మానవుగా పేర్కొనబడినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆధునిక మనువు అని ఎవరు పేర్కొన్నారంటే ఎంవి పైలీ అనేటువంటి వ్యక్తి పేర్కొన్నాడు. సో ఎనీవన్ ఇక్కడ మనధర్మ శాస్త్రంలో ఏం రాయబడి ఉందో ఒక్కసారి చూడండి. మనధర్మ శాస్త్రంలో ఎలాంటి అమ్మాయిని చేసుకోకూడదు అనే కొన్ని నియమాలు చెప్పారు. చూడండి, వివాహ చేసుకోవడంలో అమ్మాయికి సంబంధించిన దానిలో ఇవి ఆలోచించండి అన్నారు. ఏమిటి ఆలోచించాలి? పుత్ర సంతానం లేనటువంటి కుటుంబం అయితే ఆ కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దట. ఓకే, పుత్ర సంతానం లేని కుటుంబము అంటే ఒక కుటుంబంలో 5 బిడ్డలే ఉన్నారు, 4 బిడ్డలే ఉన్నారు, వాళ్ళ కొడుకే లేరు అంటే పుత్ర సంతానం లేని కుటుంబం. అలాంటి పుత్ర సంతానం లేని కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అంటున్నారు మన ధర్మశాస్త్రంలో మనువు గారు. అర్థమవుతుందా? ఒకే అమ్మాయి ఉంటే ఇలా, ఒకే అమ్మాయి ఉన్నా కూడా చేసుకోదు. పుత్ర సంతానం లేదు అంటే ఆ పుత్ర సంతానం లేని కుటుంబం నుంచి నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సో నీకు కూడా పుత్ర సంతానం అనేది లేకుండా పోతుంది. కాబట్టి పుత్ర సంతానమే మోక్షానికి మార్గము అని చెప్పేసి అన్నారు. సో పుత్ర సంతానం కలగాలి. ఎందుకంటే తండ్రి యొక్క కర్మకండాలు అనేటువంటివి పుత్రుడు మాత్రమే చేస్తాడు. సో కాబట్టి పుత్రుడు కర్మకండాలు చేస్తేనే వాడికి మోక్షం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని హిందూ సమాజంలో మనధర్మశాస్త్రం చెప్పింది. కాబట్టి పుత్ర సంతానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కాబట్టి పుత్ర సంతానం లేని కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి నియమాన్ని తీసుకురావడం జరిగింది. రెండవది ఏమిటి అంటే ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నటువంటి కుటుంబాల నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. అంటే కుటుంబంలో ఎవరైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటే ఆ కుటుంబంలో అమ్మాయి యొక్క బ్రదర్ కానీ, అమ్మాయే కాదు, అమ్మాయి బాగుంటేనే పెళ్లి చేసుకునేవాళ్ళు అక్కడ. సో కాబట్టి ఎన్ని కట్టుబాట్లు, నడవండి, అటు నడవండి, ఇటు నడవండి, ఓ పాట పాడండి, ఓ మాట మాట్లాడండి, ఇవన్నీ కూడా పూర్వకాలంలో
ఆచారాలు ఇవన్నీ కూడా నియమాలు అని చెప్పి ఆచారాలు అని చెప్పి మహిళల పట్ల వివక్షత చూపారు. సో కాబట్టి ఇక్కడ అమ్మాయి తరపున అమ్మాయి వల్ల అన్నయ్య కానీ బ్రదర్ మన తమ్ముడు కానీ సిస్టర్ కానీ అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులలో ఆ కుటుంబానికి సంబంధించిన ఎవరైనా వైకల్యస్తులైనా మానసిక వైకల్యమైనా మరియు శారీరక వైకల్యమైనా లేదంటే ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న అలాంటి కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని చెప్తున్నాడు మన ధర్మశాస్త్రంలో మనువు అనేటువంటి వ్యక్తి. శరీరం పైన దళసరి రోమాలు కలిగినటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? తర్వాత సామాజిక ఆచారాలు తెలియని కుటుంబం నుంచి అమ్మాయిని కానీ లేదా అలాంటి సామాజిక నియమాలు ఆచారాలు ఏవీ తెలియని అమ్మాయిని కానీ పెళ్లి చేసుకోకూడదు అని అంటున్నారు. సో ఫస్ట్ ఏమన్నాడు? సామాజిక నియమాలు ఆచారాలు తెలియనటువంటి కుటుంబం నుంచి సామాజిక ఆచారాలు నియమాలు తెలియని కుటుంబం నుంచి చేసుకోకూడదు. ఒకవేళ సామాజిక నియమాలు ఆచారాలు ఏమీ తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా అంటే ముందు వద్దన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఆ అమ్మాయిని చేసుకోవచ్చు, తప్పులేదు, కానీ ఆ కుటుంబానికైనా సామాజిక నియమాల ఆచారాలు తెలియాలి. ఎందుకంటే అమ్మాయికి చిన్నతనంలో పెళ్లి చేస్తారు కాబట్టి ఆ సామాజిక నియమాల ఆచారాలు ఆ కుటుంబం తర్వాతనే నేర్పిస్తుంటుంది. అందుకని చూడండి, వివాహ సమయంలో అమ్మాయికి తల్లి ఎన్నో చెప్తూ ఉంటుంది. అంటే అప్పగింతలు అనేది ఉంది కదా, అప్పగింతల సమయంలో తల్లి తన వివాహమైనటువంటి తన కూతురిని అత్తగారింటికి పంపేటప్పుడు ఖచ్చితంగా ఎన్నో చెప్తూ ఉంటుంది, అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలని. అంతేకాదు తండ్రి కూడా మీ ఇంట్లో మీ అత్తయ్య గారిని కానీ మామయ్య గారిని కానీ మీ భర్తతో పాటుగా భర్త యొక్క బంధువులు రక్త సంబంధికులు ఎవరు ఉన్నా కూడా వారిని గౌరవించమమ్మా అని చెప్తూ ఉంటుంది. మీ భర్త యొక్క గౌరవాన్ని కూడా నలుగురు ముందు మాత్రం తగ్గే విధంగా ఏ రోజు వ్యవహరించకూడదు. ఏదున్నా కూడా 4 గదుల మధ్య మీకు మధ్య సర్దుబాటు అనేటువంటిది ఉండాలి. ఏ విషయాన్నైనా పెద్దల దృష్టికి రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా ఉండాలి. భర్త ఏదైనా ఆవేశంగా ఉన్నా నువ్వు తగ్గాల్సి ఉంటుంది అని చెప్పేసి కొంత చెప్పాల్సిన విధంగా తండ్రి చెప్తాడు. ఎన్నో విషయాలను తల్లి చెప్తుంది. ఎందుకంటే సామాజిక నియమాలు ఆచారాలు అనేటువంటివి ఈ సమాజంలో ఎక్కువగా ఉండేది. కాబట్టి అలాంటి సామాజిక నియమాలు ఆచారాలు ఏమీ తెలియని కుటుంబం నుంచి అమ్మాయిని చేసుకోకూడదు. ముందైతే అసలు ఆ నియమాలు తెలియని అమ్మాయిని చేసుకోవద్దు అంటాడు మన ధర్మశాస్త్రంలో. ఇలా మనకు వివాహానికి ఆచారాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పబడుతుంది. సో ఇవన్నీ కూడా మూర్ఖత్వం, ఇవన్నీ కూడా అనాగరిక ఆచారాలు అని చెప్పేసి మనం ఇక్కడ కొట్టిపడేయచ్చు. సో ఇవి వాస్తవమే కావచ్చు. ఎందుకంటే సో ఈ ఆచారాలు అనేటువంటివి ఒక అమ్మాయిలకు మాత్రమే పెట్టడం అనేటువంటిది నిజంగా ఇది సరి అనేది కాదు. ఎందుకంటే ఏదైనా కూడా అమ్మాయికే కాదు అబ్బాయికి కూడా సమానమే. అబ్బాయికి కూడా అలాంటి ఆచారాలు ఉండాలి, అలాంటి ఒక నియమాలు అనేటువంటివి ఉండాలి. అంతేకాకుండా అమ్మాయికి ఏ రకమైనటువంటివి అయితే ప్రవర్తన ఉండాలనుకున్నారు, అబ్బాయికి కూడా అలాంటి ప్రవర్తన ఉండాలి. ఇద్దరు ఈక్వల్ అనేటువంటిదే ప్రస్తుతం మన భారతీయ సమాజం, రాజ్యాంగ సమాజం. ఆ సమాజాన్ని తీసుకొచ్చిన మహానుభావులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే రైట్. ఎనీవన్ ఆర్థిక వ్యవహారాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. వివాహానికి ప్రధాన లక్షణం ఏది అని అంటాడు. వివాహానికి ప్రధాన లక్షణం ఏది అంటే ఆర్థిక వ్యవహారాలే. సో ఆదిమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వివాహానికి ఆర్థిక వ్యవహారాలే ఆధారం. అంటే ఏంటి సార్, కట్నాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పేసి మీరు అనద్దు. సో కట్నాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ ఖచ్చితంగా వివాహం అంటేనే కొంత అప్పగింతలు అనేటువంటివి కామన్గా ఉంటాయి. కొంత ధనము కానీ కొన్ని వస్తువులు కానీ చేస్తారు. అది ఆదిమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఆచారబద్ధంగా చేయబడుతుంది. మరియు మన వరకట్న నిషేధ చట్టంలో కూడా ఆ అంశాన్ని మెన్షన్ చేశారు. అదేంటో చెప్తాను నేను. చూడండి, పూర్వకాలంలో వివాహ సమయంలో ఆచారబద్ధంగా కొన్ని కానుకలు సమర్పించేవారు. ఆ కానుకలు ఆవులు కావచ్చు, ఆ కానుకలు పూసలు ఆభరణాలు కావచ్చు, ఆ కానుకలు భూములు కావచ్చు. ఆ కానుకలు వేటకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు. ఇవన్నీ కూడా ఆచారబద్ధంగా ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అమ్మాయిని వివాహం చేసి అత్తగారింటికి పంపడం అనేది
అమ్మాయిని వివాహం చేసి అత్తగారింటికి పంపడం అనేది మన పితృస్వామిక భారతీయ సమాజంలో సర్వసాధారణము. కాబట్టి అమ్మాయిని పెళ్లి చేసి అత్తగారింటికి పంపుతున్నప్పుడు సో కుటుంబం, అమ్మాయి గారి యొక్క కుటుంబము తల్లిగారి కుటుంబం అంటాం. ఈ తల్లిగారి కుటుంబము బాధ్యతాయుతంగా తన కూతురికి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కొంత ధనమును అనేది, కొంత కానుకలు అనేటువంటిది ఇస్తారు. దీన్ని మనము చట్టబద్ధంగా స్త్రీ ధనము అంటాం. ఏమంటాం? స్త్రీ ధనము అంటాం. చట్టబద్ధంగా స్త్రీ ధనం అంటాం. మనకు వరకట్న నిషేధ చట్టం 1961 ఉంది కదా. ఈ వరకట్న నిషేధ చట్టం 1961లో కూడా స్త్రీ ధనము అనేటువంటిది చట్టరీత్యా నేరం కాదు. స్త్రీ ధనమును ఒప్పుకున్నారు. ఓకేనా? లాంఛన ప్రాయాలతో కూడిన స్త్రీ ధనము కాకుండా, లాంఛన ప్రాయంతో కూడిన స్త్రీ ధనము కాకుండా ఇతరులు ఏవి కూడా తీసుకున్నా దాన్ని మనకు వరకట్నంగా చెప్తారు. అయితే స్త్రీ ధనమును ఫోర్స్బుల్గా తీసుకుంటే అది వరకట్నం అవుతుంది. మళ్ళీ స్త్రీ ధనమును ఫోర్స్బుల్గా తీసుకోవడం అంటే మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తున్నారు, ఏం పెడతారు అని చెప్పి మన మమ్మీ కానీ డాడీ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అడిగారా, ఆ స్త్రీ ధనం కాస్త వరకట్నం అవుతుంది. మన అక్క మీద కేసు పెట్టవచ్చు, మన అమ్మ నాన్న మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఇది వరకట్న నిషేధ చట్టం. కానీ వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటి స్త్రీ ధనం ఏది కూడా వరకట్నం కాదు. స్త్రీధనం ఏది కూడా వరకట్నం కాదు. సో ఇక్కడ ఈ రకంగా ఉంది. గిరిజన తెగళ్ళల్లో అబ్బాయిలే అమ్మాయి కుటుంబానికి కొంత ధనము అనేటువంటిది, కొంత కానుకలు అనేటువంటివి ఇస్తారు. మనం చెప్పుకున్నాం అరస వివాహం అనేది ఉంది. అరస వివాహం ఏంటిదండి? హిందూ మతంలో అరస వివాహం ఏమిటండి? పెళ్లి కొడుకు యొక్క తండ్రి పెళ్లి కూతురు యొక్క తండ్రికి కొన్ని ఆవులను బహుకరించడం, ఆవులను కానుకలుగా సమర్పించడం అనేది ఉంది. దాన్ని మనం ఇక్కడ అరస వివాహము అని అంటాం. దాన్నే కన్యాశుల్కము అని కూడా మనం పేర్కొన్నాం. సో దీనిలో భాగంగా వచ్చిందే వరకట్నము. వరకట్నం అంటే స్త్రీ ధనమును ఫోర్స్బుల్గా అడిగితే వరకట్నం. కన్యాశుల్కము అంటున్నాం. కన్యాశుల్కం అంటే ఏమిటి? అబ్బాయి తల్లిదండ్రులే అబ్బాయి కుటుంబం నుంచి అమ్మాయికి కొంత ధనమును పంపించడం, కొంత కానుకలు పంపించడం అనేటువంటిది ఉంటుంది. దాన్ని కన్యాశుల్కము అన్నారు. ఇలా వరకట్నం, కన్యాశుల్కం ఇవన్నీ కూడా ప్రతి వివాహ నియమాలలో మనకు కనబడుతున్నాయి. ఏదేమైనా వివాహ సమయంలో స్త్రీ ధనం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా మనకు చెప్పబడుతుంది. అదే మనం ఇస్లాం మతంలో తీసుకుంటే మెహర్ అనేది ఉంటుంది. ఓకే, మళ్ళీ ప్రతి మతానికి సంబంధించిన వివాహ నియమాలు చెప్తాం. ఇక్కడ జనరల్గా చెప్తున్నాం. హిందూ మతంలో వివాహం, ఇస్లాం మతంలో వివాహం, క్రైస్తవ మతంలో వివాహం, సిక్కు పార్షిక మతంలో వివాహ పద్ధతులు ఎలా ఉన్నాయనేది మన సబ్జెక్ట్లో భాగంగా వస్తుంది. ఓకేనా? మీకు మతము అనే టాపిక్ ఉంది కదా. ఈ మతము అనే టాపిక్ వద్ద ఏమేమి డిస్కస్ చేస్తామంటే, సో మతము అంటే చాలామంది ఏం చెప్తున్నారు తెలుసా? సోషియాలజీ చెప్పేటువంటి, సొసైటీ చెప్పేటువంటి మన ఉత్తమ అధ్యాపకులు, ఫ్యాకల్టీస్ అంతా మతము అన్నప్పుడు మతానికి సంబంధించిన అంశాలు చెప్తున్నారు. హిందూ మతము అంటే హిందూ మతానికి సంబంధించిన చారిత్రకమైన అంశాలు, ఇస్లాం మతము అంటే ఇస్లాం మతానికి సంబంధించిన సాంస్కృతికమైన అంశాలు, క్రైస్తవ మతము అన్నప్పుడు యూరోపియన్కి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ చెప్తున్నారు. అది కాదండి ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏంటిదంటే మతము అనే దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు చెప్పి హిందూ మతంలో వివాహం ఎలా ఉంది, హిందూ మతంలో కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది, హిందూ మతంలో బంధుత్వం ఎలా ఉంటుంది, హిందూ మతంలో ముఖ్యంగా వివాహ పద్ధతి ఏంటి, హిందూ మతంలో కుటుంబము, హిందూ మతంలో బంధుత్వం అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇస్లాం మతంలో వివాహం ఏంటి, కుటుంబ విధానాలు ఏమిటి, బంధుత్వం అనేది ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇలా చూస్తూ ఉంటాం. అది ఇక్కడ మనం చెప్తున్నాం. ఓకే, సో ఒక్కొక్క మతంలో వివాహ సమయంలో స్త్రీ ధనము అనేటువంటిది కంపల్సరిగా మనకు కనబడుతూ ఉంటుంది. దీన్ని ఫోర్స్బుల్గా అడిగినప్పుడే వరకట్నం అవుతుంది. అబ్బాయి తల్లిదండ్రుల నుంచి అమ్మాయి తల్లిదండ్రులు తీసుకునేటువంటి దాన్నే మనము కన్యాశుల్కంగా పేర్కొంటాం. మెహర్ అంటే ఏమిటి? ఇస్లాం మతంలో ఉన్నటువంటి గొప్ప విధానం మెహర్. ఇస్లాం మతంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయమే మెహర్. ఏమిటి అంటే వివాహ సమయంలో వరుడు తరపున వధువుకి కొంత ఆస్తిని రాయించడం అనేటువంటిది ఉంటుంది. ఆస్తిలో కానీ డబ్బులో కానీ కొంత భాగం అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ మనకు మెహర్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? రైట్. తర్వాత స్త్రీ ధనము అనేటువంటి దానిలో మరి ఏంటి ఫైనల్గా అంటే, స్త్రీ ధనము అనేటువంటిది పూర్వకాలం నుంచి కూడా ఉంది. వరకట్న నిషేధ చట్టంలో కూడా స్త్రీ ధనమును ఆమోదయోగ్యంగా చెప్పారు. అయితే స్త్రీ ధనము స్త్రీ యొక్క హక్కు మాత్రమే. అదే మనకు చట్టబద్ధం. అంటే ఏంటో తెలుసా? అంటే పుట్టినింటి నుంచి ఆ అమ్మాయి పుట్టినింటి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చేది ఏదైనా కూడా అది వరకట్నం కాదు, అది స్త్రీ ధనమే అవుతుంది. స్త్రీ ధనము అనేటువంటిది మన ఆచార సాంప్రదాయం కాబట్టి దాన్ని చట్టం ఆమోదిస్తుంది. కానీ ఆ స్త్రీ ధనం అనేది ఫోర్స్ఫుల్గా అడిగితే దాన్ని వరకట్నం అంటున్నాం. ఆ స్త్రీ ధనం పైన
ఆ స్త్రీధనం అనేది ఇష్టపూర్వకంగా వచ్చినప్పుడు ఆ స్త్రీధనం పైన అమ్మాయికే హక్కు ఉంటుంది, అమ్మాయికే హక్కు ఉంటుంది. ఆ స్త్రీధనమును అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయికి వ్యతిరేకంగా ఆ స్త్రీధనం పైన కుటుంబ సభ్యులు అత్తగారింటి వాళ్ళు హక్కులకు సంపాదించుకుంటే అది మళ్ళీ చట్టరీత్యా నేరం అవుతుంది, చట్ట వ్యతిరేకం అవుతుంది. చెప్పింది అర్థమైందా? అమ్మాయి యొక్క తల్లిదండ్రులు తన కూతురికి వివాహం చేసినప్పుడు ఆచారబద్ధంగా లాంఛనబద్ధంగా స్త్రీధనమును అప్పగిస్తున్నారు. అది భూములు కావచ్చు, ఆవులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఈ స్త్రీధనం అనేది ఆ స్త్రీధనమును ఎవరైతే అత్తగారింటికి తీసుకొస్తున్నారో ఆ స్త్రీధనం పైన ఆ అమ్మాయికే హక్కు ఉంటుంది. ఈవెన్ హస్బెండ్కి కూడా రైట్ ఉండదు. సో ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా ఆ స్త్రీధనమును అత్తగారింటి వారికి ఏదైనా కల్పించినా తప్పులేదు. కానీ ఎవరైనా ఫోర్స్బుల్గా స్త్రీధనం పైన హక్కుదారులుగా కావాలి అనుకుంటే, అంటే అమ్మాయికి స్త్రీధనంగా వచ్చినటువంటి భూమిని భర్త అమ్మాలి అని చూసుకున్నా, లేదా అత్తగారి వాళ్ళ ఆ భూములను వేరే వాటికి వినియోగించుకోవాలని చూసుకున్నా, వాటిని అమ్మి డబ్బు క్యాష్ చేసుకోవాలి అనుకున్న మన క్యాష్ చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా అది నేరం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే స్త్రీధనము అనే పదంతో వరకట్న నిషేధ చట్టం తీసుకొచ్చిన వరకట్నం అనేటువంటి సాంఘిక దురాచారం మాత్రం నిర్మూలించబడలేదు. డౌరీ అనేటువంటి సాంఘిక దురాచారం ఎందుకు నిర్మూలించబడలేదంటే చట్టంలోనే ప్రధానమైనటువంటి లోపం కనబడుతుంది. వరకట్నం అనేది నిషేధించినప్పుడు ఆ వరకట్నం స్త్రీధనంగా మారుతుంది, స్త్రీధనమే అవుతుంది. స్త్రీధనం లాంఛనప్రాయం ఉంటే వరకట్నం కాదు అన్నప్పుడు ఇక్కడ అన్నీ కూడా ఏమవుతుంది? ఇప్పుడు ఫోర్స్ఫుల్గా అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి పేరెంట్స్ని అడుగుతున్నారు, ఇంత కట్నం కావాలంటే మా అబ్బాయికి ఇంత వచ్చింది అంత వచ్చిందని చెప్తారు. అప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు? సరేలే వాళ్ళ బాధ్యతాయుతంగా భావించి ఆ కట్నం ఇవ్వడానికి అంగీకరిస్తారు. అంగీకరించే అంతవరకు ఆ వివాహాన్ని వీళ్ళు ఒప్పుకోరు. అంటే ఇక్కడ ఫోర్స్ఫుల్గా చేసుకున్నట్టే కదా. దాంతోపాటు ఏదైతే కట్నం ఇస్తామని, ఏదైతే స్త్రీధనం ఇస్తామని ఒప్పుకున్నారో అది ఇచ్చేంతవరకు వీళ్ళు వేధించడం, దానికంటే ఇంకా ఎక్కువ అడగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వరకట్న నిషేధ చట్టం అనేది ఎప్పుడో 1961లో తీసుకొచ్చినా ఇంకా భారతదేశంలో డౌరీ అనేది కొనసాగడానికి కారణం ఏంటంటే స్త్రీధనమును యాక్సెప్ట్ చేయడమే. అంతేకాకుండా స్త్రీధనమును అప్పగిస్తున్న ఫోర్స్ఫుల్గా స్త్రీధనం వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మరియు వీళ్ళు ఫోర్స్ఫుల్గా తీసుకున్నారని అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ కోర్టులను ఆశ్రయించడం, పోలీస్ స్టేషన్లను ఆశ్రయించడం జరగదు. ఎందుకు జరగదు? అమ్మాయి తల్లిదండ్రులు స్త్రీధనమును ఫోర్స్ఫుల్గా అడుగుతున్నారు, కట్నమే అడుగుతున్నారని చెప్పేసి అల్లుడి పైన కానీ అల్లుడి యొక్క కుటుంబ సభ్యులపైన కానీ కేసు పెడితే తన అమ్మాయి జీవితం ఏమవుతుందో అని చెప్పడం. అందుకని స్త్రీధనమునే మనం ఇక్కడ యాక్సెప్ట్ చేసి ఉండకపోతే మేబీ వరకట్నం అనేటువంటిది ఉండేదేమో కాదేమో అని చెప్పేసి ఒక అంతా అనిపిస్తుంది. అయితే ఇటీవల మారుతున్నటువంటి సమాజంలో చాలా గొప్పగా ఒక మార్పు వచ్చింది. ఏమిటో తెలుసా? ఇటీవల వివాహం జరుగుతున్న సమయంలో ఎడ్యుకేషన్ అనేది బాగా డెవలప్ అయింది. ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది చాలా గవర్నమెంట్ ఇంపార్టెన్స్ చూపిస్తుంది. చాలామంది ఇటీవల ఉమెన్స్కి ఎక్కువ పోస్టులు ఇస్తున్నారు, ఉమెన్స్కే చాలా రిజర్వేషన్ జరుగుతుందంటే ఈ సమాజంలో మార్పులు రావాలి అంటే వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించమని మన భారత రాజ్యాంగమే చెప్తుంది. సో కాబట్టి అందులో భాగంగా మనకు ప్రభుత్వం పాటించేటువంటి వాటిని మనం కూడా అనుసరించాలి. అయితే పూర్తిగా రిజర్వ్ అయినప్పుడు తప్ప మన మిగతా సమయంలో దాన్ని వ్యతిరేకించడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే బాగా డెవలప్ అయిందో, ఉమెన్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ గవర్నమెంట్ ఇచ్చిందో, సో దానివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు ఉమెన్స్ అబ్బాయిలను సెలక్షన్ చేసుకోవడం. ఇంతకుముందు అబ్బాయి పేరెంట్స్ అమ్మాయిలను సెలక్షన్ చేయడం అనేటువంటిది ఒక ప్రాసెస్గా ఉండేది. ఇప్పుడు ఏమైంది? అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి సెలక్షన్ ప్రాసెస్ అయింది. ఇప్పుడు అబ్బాయిని సెలక్షన్ చేసుకోవడం ఉంది. మన ధర్మశాస్త్రం తిరిగి రాయబడింది. ఇప్పుడు ఏమంటారు? ఏ కుటుంబానికి చెందిన అబ్బాయిని చేసుకోవాలి వద్దు. ఇప్పుడు అమ్మాయిలు చెప్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు అమ్మాయిలు చెప్తారు, అమ్మాయి పేరెంట్స్ చెప్తారు. ఇంతకుముందు ఎలా ఉండేది? అబ్బాయిని పిలిచి అమ్మాయిని చూపించి మా అమ్మాయి నచ్చిందా లేదా ఇవన్నీ చెప్పేవాడు. చూడండి, అబ్బాయే అమ్మాయి ఇంటికి పోతాడు. ఆ అమ్మాయి తన ఇంట్లోనే కింద కూర్చోవాలి. అబ్బాయి చైర్లో కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. కూర్చొని అబ్బాయి తల్లిదండ్రులే కాకుండా వచ్చినటువంటి ఆడు ఈడు ఏదో ఒకటి ముసలా ముక్క ఎవరో ఒకరు ఏదేదో క్వశ్చన్లు అడుగుతుంటాడు. అమ్మాయిని అడుగుతుంటాడు, అమ్మాయి పేరెంట్స్ని అడుగుతుంటారు. ఈ తిక్క క్వశ్చన్లు అన్నిటికీ అమ్మాయి సమాధానం చెప్పాలి, అమ్మాయి పేరెంట్స్ సమాధానం చెప్పాలి. ఎంత దుర్మార్గం అండి! అబ్బాయే అమ్మాయి ఇంటికి పోయి బలగాన్ని వేసుకొని పోయి అమ్మాయి వాళ్ళ ఇంట్లో క్వశ్చన్ పెట్టడం అనేది, ఈ క్వశ్చనియర్ అనేది ఎంతవరకు? ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ సొసైటీలో క్వశ్చనియర్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? అమ్మాయి పేరెంట్స్ దగ్గర ఉంటుంది. క్వశ్చనియర్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? అమ్మాయి దగ్గర ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు అబ్బాయి పేరెంట్స్ సమాధానం, ఏం చేస్తున్నాడు మీ పొలగాడు, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి, ఇప్పుడు చెప్పు బిడ్డ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని చెప్పడం ఇప్పుడు నానా ఇబ్బందులైంది. మావాడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, మావాడు నరేష్ సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాడు అని చెప్పాం అనుకోండి, వాళ్ళు ఏమంటారా జాబ్ ఎప్పుడు వస్తుందో ఏందో అని చెప్పేసి అంటారు. కాబట్టి ఎన్ని ఇబ్బందులు. మారింది, సొసైటీ మారింది. దట్స్ గుడ్. అలా మారాలి, సమాజంలో మార్పు రావాలి. ఎందుకంటే ప్రాచీన సమాజంలో
పురుషాధిక్యత ఎక్కువగా ఉంది, మేల్ డామినేషన్ సొసైటీ కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఆటోమేటిక్గా మేల్ డామినేషన్ పోయి ఫిమేల్ యొక్క ఎంపవర్మెంట్, మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ అనేది వచ్చింది కాబట్టి అనేక చేంజెస్ వచ్చాయి. ఇటీవల చూడండి పెళ్ళి చేయాలి అనుకున్నప్పుడు అబ్బాయి అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని అప్రోచ్ అయినప్పుడు అమ్మాయి కుటుంబ సభ్యులు నాన్న కానీ బ్రదర్స్ కానీ నేరుగా అబ్బాయిని ఇంటికి పిలవక ముందు ఆరా తీస్తారు. ఏంటి మీ అబ్బాయి గురించి చెప్పండి, సరే మేము తర్వాత చెప్తామని చెప్పేసి సో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి యొక్క పేరెంట్స్ గురించి అబ్బాయి యొక్క ఫ్యామిలీ గురించి ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఓకే సరే చూద్దాం అనుకున్నప్పుడు నేరుగా వీళ్ళ ఇంటికి పిలవకుండా ఎవరో దూర బంధువు దగ్గర కానీ ఎవరో ఇంట్లో పిలిచి అమ్మాయి పేరెంట్స్ మాట్లాడి అబ్బాయి సరి అయిన వాడే అని చెప్పేసి అమ్మాయి పేరెంట్స్ అనుకున్న తర్వాత ఆ విషయాన్ని అమ్మాయికి తీసుకొచ్చి ఇగో పలానా అబ్బాయిని మేము మాట్లాడామమ్మా, పలానా అబ్బాయిని వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారు, సో పలానా అబ్బాయి ఎందుకో మాకు బాగా అనిపిస్తుంది, నీ విషయం కూడా చెప్పమ్మా అని చెప్పేసి గ్రూప్స్ అంటే పిల్లనివ్వరని అనకండి దయచేసి. గ్రూప్స్ అంటే మంచిదే, అంటే మనకి ఈ సొసైటీలో ఏంటంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా ఎప్పుడు ఏమవుతుందా తెలియదు కాబట్టి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడు అంటే నెక్స్ట్ ఇయర్ జాబ్ వస్తుందా అని చెప్పలేం కదా. సో ఇప్పుడు మాత్రం వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ టైం ఓకేనా. 2023 సంవత్సరం తెలంగాణ అభ్యర్థులకు మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులందరికీ ఉద్యోగ సంవత్సరం ఇది కాబట్టి ఇప్పుడు చదవండి. 2019 నుంచి ఎదురు చూస్తున్నారు కదా. సో కాబట్టి గ్రూప్స్ అనేవి ప్రతి సంవత్సరం వచ్చేది. సివిల్స్ అంటే ఆలోచన చేస్తారు. ఎస్ సివిల్స్ అంటే ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్లో ఖచ్చితంగా టాలెంట్ ఉంటే సక్సెస్ అవుతాడనేది ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అనేది అక్కడ క్రమబద్ధంగా ఎగ్జామ్ జరుగుతుందో క్యాలెండర్ ఉంటుంది. మన గ్రూప్స్ అనేది క్యాలెండర్ ఉండదు. అందుకని గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడంటే 4 ఏళ్ళ 5 ఏళ్ళ అంటారు కాబట్టి ఆ రకంగా చెప్పాను అంతే. ఓకే రైట్. ఇలా అమ్మాయి యొక్క పేరెంట్సే చూడడం జరుగుతుంది. అమ్మాయికి ఓకే అనుకున్న తర్వాత అమ్మాయి యొక్క ఇష్టాన్ని అడుగుతున్నారు. అప్పుడు అమ్మాయి పేరెంట్స్ అమ్మాయికి ఇష్టం అప్పుడే వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ చేయిస్తున్నారు. ఎంత మారింది చూడండి. సో ఇది మనకు వివాహంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అమ్మాయికి కొంత లాంఛనప్రాయం ఇస్తున్నారు. భూమి ఇవ్వడమో కొంత ఆభరణాలు ఏదో సంథింగ్ లాంఛనప్రాయం ఇస్తున్నారు. ఆ లాంఛనప్రాయం పైన ప్రజెంట్ ఎవరికి హక్కుదారులు? అమ్మాయే. అర్థమవుతుందా? వివాహ సమయంలో కొంత భూమి ఇచ్చిన, 1 ఎకరమో 2 ఎకరాలు ఇచ్చిన, ఆ ఎకరమో 2 ఎకరాలు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతున్నాయి? అమ్మాయి పేరు మీదనే. అంటే అసలైనటువంటి మార్పు చట్టం ప్రకారం ఈరోజు వచ్చింది. అందుకనే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్. ఈ ఆచారాలు నియమాలు ఇవన్నీ పోవాలని ఎన్నో ఏళ్ళుగా బ్రిటిష్ వారి కాలం నుంచి మన మహానుభావులు ఉద్యమాలు చేశారు, సంఘ సంస్కరణ ఉద్యమాలు చేశారు. కానీ మార్పు అంత రాలేదు. తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన భారత ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం అనేక చట్టాలు తీసుకొచ్చింది. ఇలాంటి ఆచారాలు పోవాలి, మహిళల పట్ల వివక్షత పోవాలని. అయినా కూడా దాన్ని మనము తొలగించలేకపోయాం ఈ సమాజంలో. ఇప్పుడు మార్పు వచ్చింది. ఇప్పుడు అసలుగా చట్టాలు అమలవుతున్నాయి. ఇప్పుడు ఎందుకు మార్పు వచ్చిందంటే ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది ప్రాధాన్యత పెరిగింది, ఉమెన్ ఎంప్లాయ్మెంట్కు ప్రాధాన్యత అనేటువంటిది పెరిగింది. సో కాబట్టి ఇప్పుడు చేంజెస్ అనేటువంటిది వస్తుంది. ఓకే రైట్. ఆర్థిక వ్యవహారాలు ఇంపార్టెంట్. వివాహంలో నిర్దిష్ట నియమాలు అనేటువంటివి కంపల్సరీగా ఉంటాయి. స్పెసిఫిక్ కొన్ని కండిషన్స్ అనేటువంటివి, కొన్ని రూల్స్ అనేటువంటివి ఉంటాయి. ఏమిటి రూల్స్ అంటే ఒకటి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరిని వివాహం చేసుకోకూడదు, చాలా ఇంపార్టెంట్. ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఏ పర్సన్ను చేసుకోకూడదు. చూడండి, హిందూ సమాజంలో మీరు తీసుకుంటే హిందూ సమాజంలో తీసుకుంటే రక్త సంబంధీకుల మధ్య వివాహం నిషేధించబడుతుంది. అయితే మళ్ళీ ఇక్కడ ఒక ఛాన్స్ ఉంటుంది. రక్త సంబంధీకులు అంటే అన్నా చెల్లెళ్ళ మధ్య వివాహం నిషేధం. అన్నా చెల్లెళ్ళ మధ్య వివాహం నిషేధము హిందూ మతం ప్రకారం నిషేధం. ఓకేనా? ఈ అన్నా చెల్లెళ్ళు సొంత అన్నా చెల్లెళ్ళే కాదు, కజిన్స్ అయినా కూడా కజిన్స్లో కూడా మ్యారేజ్ నిషేధం. మ్యారేజ్ అనేటువంటి నిషేధము హిందూ మతం ప్రకారం. అదే ఇస్లాం మతం ప్రకారం మీరు తీసుకుంటే, కజిన్ మ్యారేజ్ అనేటువంటిది చట్టబద్ధము, ఆమోదయోగ్యము. కజిన్ మ్యారేజ్ అనేది వాళ్ళ ఆమోదయోగ్యము. అర్థమవుతుందా? చెప్పాం కదా, పెదనాన్న కొడుకు చిన్నాన్న కూతురుని వివాహం చేసుకోవడము, పెద్దమ్మ కొడుకు చిన్నమ్మ కూతురుని వివాహం చేసుకోవడం అనేది ఇక్కడ మనకి ఇస్లాం మతంలో కనబడుతుంది. కజిన్ సిస్టర్స్ను మ్యారేజ్ చేసుకోవడం అనేటువంటిది ఆమోదయోగ్యంగా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ కజిన్ సిస్టర్ను బిన్తాయ్ అని అంటారు. ఏమంటారు? బిన్తాయ్ అంటారు. సో ఈ బిన్తాయిని వివాహం చేసుకోవడం ఒక హక్కుదారుడిగా భావిస్తాం. హిందూ మతంలో మీరు చూసారా, హిందూ మతంలో తీసుకుంటే మేనకోడలను పెళ్లి చేసుకోవడం,
మేనకోడల్ని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది, తర్వాత మేనమరదల్ని పెళ్లి చేసుకోవడం ఒక హక్కుగా, మేనబావని పెళ్లి చేసుకోవడం ఒక హక్కుగా ఉంటుంది. కానీ అన్నా చెల్లెళ్ళ వరుస ఏ రకంగా ఉన్న వివాహం మాత్రం నిషేధము. ఇక్కడ మాత్రము కజిన్ మ్యారేజ్ అనేది ఒప్పుకోబడింది. అయితే ఇక్కడ ఏముంటుంది అంటే తండ్రి కూతురు వివాహం నిషేధం, తల్లి కొడుకు వివాహం నిషేధం. తల్లి కొడుకు వివాహం నిషేధం. ఇదేంటిదండి? తల్లి కొడుకుల మధ్య వివాహం ఏంటి, తండ్రి కూతురుల మధ్య వివాహం ఏంటి అంటే ఇక్కడ చూడండి, మీరు ఒక్కసారి జహంగీర్ గురించి మీకు తెలిసి ఉంటుంది, తెలుసు కదా. జహంగీర్ యొక్క భార్య నూర్జహాన్. జహంగీర్కి ఎన్నో భార్య మాత్రం నాకు తెలియదండి, మీరు హిస్టరీ సార్ని అడగండి. సో ఇక్కడ జహంగీర్కు నూర్జహాన్ను పెళ్లి చేసుకునే నాటికి నూర్జహాన్కు 16 సంవత్సరాల కూతురు ఉంటుంది, ఆమె పేరు లాడ్లీ బేగం. నూర్జహాన్ను జహంగీర్ పెళ్లి చేసుకునే నాటికి 40 సంవత్సరాల కొడుకు షాజహాన్ ఉంటాడు. అర్థమవుతుందా? 40 సంవత్సరాల కొడుకు షాజహాన్ ఉంటాడు. ఓకే, నూర్జహాన్ కంటే వయసులో పెద్దవాడు. జహంగీర్ నూర్జహాన్ను పెళ్లి చేసుకునే నాటికి నూర్జహాన్కు 16 సంవత్సరాల కూతురైన లాడ్లీ బేగం ఉంటుంది. అదే జహంగీర్కు 40 సంవత్సరాల కొడుకైన షాజహాన్ ఉంటాడు. ఇప్పుడు విషయం ఏమిటంటే, నూర్జహాన్ను పెళ్లి చేసుకున్నటువంటి జహంగీరు నూర్జహాన్ కూతురైనటువంటి లాడ్లీ బేగం పైన కూడా మనసు పడి పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఇక్కడ మనకి నియమాలు పెట్టారు. అలానే నూర్జహాన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నూర్జహాను షాజహాన్ కంటే చిన్నది కాబట్టి షాజహాన్ను ఎక్కడైనా ఇష్టపడి అధికారం కోసమో దేనికోసమో అట్లా వైవాహిక సంబంధం కూడా జరగవచ్చు అని చెప్పేసి ఆ రకంగా భావించి మనకి ఈ నియమాలు పెట్టారు. అంతేకాని సొంతగా తండ్రి కూతురు కాదు, సొంత తల్లి కొడుకు కాదు అనేది ఇక్కడ అర్థం చేసుకోండి. సో ఇది ఇస్లాం మతంలో మనకు నిషేధము అని చెప్పేసి అంటున్నారు. ఏమంటున్నారు? నిషేధం. ఇక క్రైస్తవ మతంలో తీసుకుంటే అక్కడ కూడా మనకి ఇది వస్తుంది. క్రైస్తవ మతంలో 7 డిగ్రీస్ అంటారు. ఏమంటారు? 7 డిగ్రీలు. ఒక్కొక్క డిగ్రీలో ఒక్కొక్క అంశం వస్తుంది. అక్కడ చెప్పేస్తాను నేను. ఒక్కొక్క డిగ్రీలో ఒక్కొక్క అంశం వస్తుంది. అక్కడ కూడా అన్నా చెల్లెళ్ళ మధ్య వివాహాన్ని నిషేధించారు. వివాహాన్ని క్రైస్తవ మతంలో కూడా నిషేధించారు. ఇంకేమన్నారు? సమీప రక్త సంబంధీకుల మధ్య కూడా వివాహాన్ని అక్కడ నిషేధించారు. ఓకేనా? ఈ రకమైనది కూడా అక్కడ నిషేధం అనేటువంటిది జరిగింది. సో అక్కడ ఇంకా ఏం చేశారు? సాధ్యమైనంత వరకు వారి మతానికి సంబంధించిన వారిని వివాహం చేసుకోవాలి, వేరే మతానికి సంబంధించిన వారిని వివాహాన్ని వ్యతిరేకించారు. అయితే కొన్ని సందర్భాలలో వేరే మతాన వారికి పెళ్లి చేసుకున్న మత ఆచారాలు మాత్రం ఇష్టానుసారం అని చెప్పారు. ఇక్కడ 7 డిగ్రీస్ అనేటువంటివి ఉంటాయి. అక్కడ వివాహంలో 7 డిగ్రీస్ అనేవి తప్పనిసరిగా పాటించాలి. సో ఇందులో ఏది పాటించకపోయినా ఆ వివాహాన్ని చర్చి ఒప్పుకోదు. ఆ వివాహాన్ని చర్చిలో వివాహం చేసేటువంటిది ఎవరైతే ఉంటారో మత పెద్ద తను అంగీకరించడు. ఎందుకంటే క్రైస్తవ మతం ప్రకారం చర్చి సన్నిధిలో జరిగేటువంటి వివాహమే ఆమోదయోగ్యమైనది. అర్థమవుతుందా? కాబట్టి చర్చి సన్నిధిలో జరిగే వివాహాల్లో ఈ 7 డిగ్రీలను చూస్తారు. ఈ 7 డిగ్రీలను చూసి వారికి మధ్య ఇలాంటి రిలేషన్ ఏది లేదు అనుకున్నప్పుడు మాత్రమే వివాహం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఏముంది? బహుభర్తృత్వం రెండూ నిషేధమే. ఒకప్పుడు హిందూ మతంలో బహుభార్యత్వము ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఇస్లాం మతంలో ఇప్పుడు బహుభార్యత్వం ఇప్పటికీ ఉంది. అదే క్రైస్తవ మతంలో బహుభార్యత్వము నిషేధమే, బహుభర్తృత్వం నిషేధమే. అది కూడా ఈ 7 డిగ్రీస్లో ఒక భాగంగా మనకు మెన్షన్ చేశారు. అనగా భర్త బ్రతికి ఉండగా ఆ స్త్రీ మరొక పురుషుడిని వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరము, అది వ్యభిచారంతో సమానము అని చెప్తాడు. భార్య బ్రతికి ఉండగా పరాయి స్త్రీతోటి కలిసి ఉండడం కూడా వ్యభిచారమే అని చెప్తుంది క్రైస్తవ మతము. సో ఇలా కొన్ని డిగ్రీస్, కొన్ని నియమాలు. అందుకనే మన క్రైస్తవ మతం చర్చిలో పెళ్లి జరిగే సమయంలో ఏమడుగుతారు తెలుసా? అమ్మాయి ఇష్టాన్ని, అబ్బాయి ఇష్టాన్ని మాత్రమే కాకుండా అక్కడికి వచ్చినటువంటి వారిలో ఎవరైనా ఈ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అంటారు. మళ్ళీ ఎందుకు అడగాలి? ఎవడో తిక్కలోడు నాలాంటి వాళ్ళు ఇష్టం లేదు అంటే ఎట్లా అంటే ఎందుకు ఇష్టం లేదు అని చెప్పేసి అడుగుతారు. ఎందుకంటే ఆ అమ్మాయి గతంలో ఎవరినైనా పెళ్లి చేసుకుందా? బ్రతికి ఉన్నటువంటి భర్త ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? ఇవన్నీ కూడా అక్కడ అడుగుతారు. మీకు ఏ మాయ చేసేవి అనే మూవీలో మీకు ఒకటి సన్నివేశం ఉంటుంది చూడండి. అందులో ఏ మాయ చేసేవి అనేది సమంత నాగచైతన్యకి సంబంధించినట్టు, పాపం వాళ్ళు విడిపోయారులేండి ఇప్పుడు. సమంత నాగచైతన్యకి సంబంధించినటువంటి ఫస్ట్ మూవీ సమంతకు పాపం అది. సో ఆ మూవీలో నాగచైతన్య తన ఫ్రెండ్ కృష్ణుడిని తీసుకొని కేరళకు వెళ్ళి అక్కడ ఏమంటాడు? అక్కడ చర్చిలో వివాహం జరుగుతున్నటువంటి సమయంలో ఒరే ఈ పెళ్లి ఖచ్చితంగా ఆపుతాను రా అంటాడు. ఎందుకురా అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా, ఈ వివాహం ఓకేనా అంటే నేను కాదు అని చెప్తాను రా అంటాడు. ఎందుకురా
అంటే నేను అమ్మాయి నన్ను ఇష్టపడ్డది, ఆ అమ్మాయికి నేనే ఇష్టం, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పడం. ఇలా మనకు 7 degrees అని చెప్తారు. అంటే ఒక అమ్మాయి వివాహం చేసుకున్న తర్వాత మరొక అబ్బాయిని వివాహం చేసుకోవడానికి వీల్లేదు. భర్త బ్రతికుండగా డివోర్స్ తీసుకోకుండా ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అది కూడా అబ్బాయికి కూడా వర్తిస్తుంది. ఇలా ఒక్కొక్క మతంలో స్పెసిఫిక్ రూల్స్ అనేటువంటివి మనకు ప్రధానంగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వన్ నివాసం. నివాసం అనేది కూడా వివాహంలో ప్రధానమైనటువంటి అంశమే. అంటే ఏమిటి? సో వివాహమైన తర్వాత దంపతులు ఎవరింట్లో నివాసం ఉండాలి, దంపతులు ఏ ఇంటిలో నివాసం ఉండేది అనేది ఇక్కడ మనకు చెప్తూ ఉంటారు. ఏ ఇంటిలో నివాసం ఉండడము అనేది ఇక్కడ ప్రధానంగా మనకు పేర్కొనబడుతుంది. ఉదాహరణకు పితృస్వామిక కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి సమాజంలో అయితే ఏముంటుంది? వివాహమైన తర్వాత వధువు వరుడితో పాటు వరుడు ఇంట్లో ఉండడం అనేటువంటిది ఉంటుంది, అత్తగారి ఇంట్లో ఉండడం అనేటువంటిది ఉంటుంది. ఓకే, పితృస్వామిక కుటుంబ వ్యవస్థలో పతిస్థానిక నివాసం అనేది కనబడుతుంది. పతిస్థానిక నివాసం. పతి అంటే భర్త, పత్ని అంటే భార్య, పతి అంటే భర్త. కాబట్టి వివాహమైన తర్వాత అమ్మాయి తన భర్తతో పాటు భర్తగారి ఇంటికి వెళ్తుంది, భర్తగారి ఇంట్లో నివాసం ఉంటుంది. ఇది పతిస్థానిక నివాసం. ఇది ఒక నియమం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని మతాల్లో నియమం ఎలా ఉంటుంది? పత్నిస్థానిక నివాసం. పత్నిస్థానిక నివాసం అనేది ఉంటుంది. పత్నిస్థానిక నివాసం అంటే ఏమిటి? పత్నిస్థానిక నివాసము అంటే ఏమిటి అంటే వివాహమైన తర్వాత భర్తనే భార్యతో పాటు భార్య వారింట్లో ఉండడం అనేటువంటిది ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇది ఎక్కడ జరగవచ్చు? ఇల్లరికం వద్ద ఇది జరగవచ్చు. ఇంకెక్కడ జరగవచ్చు? మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉన్న కాడ, మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉన్న కాడ జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? పితృస్వామిక కుటుంబ వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో, పితృస్వామిక కుటుంబ వ్యవస్థ ఏ సమాజంలో ఏ మతంలో అయితే ఉంటుందో అక్కడ పతిస్థానిక నివాసమై ఉంటుంది. అంటే వివాహమైన తర్వాత భార్యనే తన భర్తతో పాటు భర్త గారి యొక్క ఇంటికి రావడం అనేది జరుగుతుంది. సో భర్త యొక్క బంధువులతోటి, భర్త యొక్క అమ్మా నాన్నల కుటుంబాలతోటి ఉంటుంది. సో ఇక్కడ మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉన్న కాడ పత్నిస్థానిక నివాస కుటుంబం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? సో మన కేరళలో నాయార్స్లో ఏంటిది అంటే పత్నిస్థానిక నివాసం అనేది ఉంటుంది. అంటే అక్కడ అబ్బాయిని పెళ్లి చేసే అత్తగారింటికి పంపుతారు. ఓకేనా? ఆ కుటుంబంలో అబ్బాయిని పెళ్లి చేసి అబ్బాయిని అత్తగారింటికి పంపడం అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ. ఇక ఇల్లరికం అనేది మన హిందూ సమాజంలో కూడా కనబడుతూ ఉంటుంది కదా. ఒకే అమ్మాయి కలిగినటువంటి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని పెళ్లి చేసి సాంప్రదాయం ప్రకారం అత్తగారింటికి పంపకుండా ఎవరైతే వివాహం చేసుకొని తన ఇంటికే అల్లుడు వస్తాడో వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. అది ఇల్లరికము. సో ఈ రకంగా వివాహంలో నివాసం అనేది కూడా ప్రధానమైనది. అధికారము, అథారిటీ. సో వివాహము అనేటువంటిది అధికారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే, పితృస్వ అధికారం, మాతృస్వ అధికారం అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఇక్కడ పితృస్వ అధికారం అంటే ఏంటంటే వివాహమైన తర్వాత భర్త యొక్క పేరు మీదనే అమ్మాయి ఇంటి పేరు ఉండడం, భర్త ఇంటి పేరే అమ్మాయి ఇంటి పేరు అయి ఉండడం, భర్త యొక్క కుటుంబమే అమ్మాయి కుటుంబంగా భావించబడడం, ఇదంతా ఉంటే పితృస్వాధికారం. మాతృస్వాధికారం అంటే భార్య ఇంటి పేరే భర్తకు ఉండడం, భార్య కుటుంబమే తన భర్తకి కుటుంబంగా మారడం, ఇదంతా కూడా మాతృస్వాధికార కుటుంబ వ్యవస్థలో ఉంటుంది. ఇలా అధికారాన్ని బట్టి కూడా మనకు వివాహానికి సంబంధించిన అంశాన్ని మనము చెప్పవచ్చు. స్థిరత్వము స్టెబిలిటీ అంటారు. స్టెబిలిటీ అంటే ఏమిటి అంటే మనకు సమాజంలో విడాకులు అనేటువంటివి ఉన్నాయి. డివోర్స్. ఓకే, డివోర్సెస్. ఈ డివోర్సెస్ని బట్టి మనము స్థిరత్వాన్ని చెప్పొచ్చు. వివాహ బంధము స్థిరత్వం ఎంతవరకు ఉంది అంటే ఆ సమాజంలో ఆ మతంలో డివోర్స్ ఎంతవరకు ఉందో దాన్ని చెప్తాం. డివోర్స్ని బట్టి మనం చెప్తాము. ఓకేనా? డివోర్స్ని బట్టి మనం చెప్తాం. ఇప్పుడు డివోర్స్ అనేవి ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ స్థిరత్వం తక్కువ, అక్కడ స్టెబిలిటీ తక్కువ. డివోర్స్ కేసెస్ అనేటువంటి డివోర్స్ రేట్ అనేది ఏ మతంలో ఏ సమాజంలో ఎక్కువైతే ఉంటుందో అక్కడ స్థిరత్వం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. మన భారతదేశంలో క్రైస్తవ మతంలో డివోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది ఒక
నానుడి, ఒక మాట వాస్తవానికి ఉన్నాయి అంటారు. సో మనకు గవర్నమెంట్ కూడా దానికి సంబంధించిన దానిపైన కొన్ని సర్వేలు చెప్పడంతో దానికి సంబంధించిన దానిపైన కూడా చట్టం తీసుకురావాలి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే డివోర్సెస్ అంత ఈజీగా ఉంటే అది సమాజంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే వివాహ బంధం స్థిరత్వంగానే ఉంటేనే కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుంది, సమాజం మనగడ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డివోర్సెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటే వివాహ బంధాలు అనేటువంటివి విలీన వివాహ బంధాలు అనేవి చీలిక అనేటువంటిది వస్తుంది. అయితే మనకు సొసైటీకి సంబంధించిన దానిలో ఏం చెప్తారంటే ఆదిమ కాలంలో అనాగరిక సమాజాలలో డివోర్సెస్ అనేటువంటివి ఎక్కువగా ఉండేది. కాబట్టి వివాహం అనేటువంటిది అంత స్థిరంగా ఉండేది కాదు. నాగరిక సమాజంలో డివోర్సెస్ అనేవి తక్కువ, అందుకే వివాహం స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది అంటారు. ఎక్కడ? నాగరిక సమాజంలో. ఇప్పుడు చూడండి, మనది నాగరిక సమాజంలో డివోర్సెస్ అనేటువంటివి తగ్గుతూ ఉంటాయి. ఎందుకు తగ్గుతూ ఉంటాయి అంటే డివోర్స్ తీసుకోవడం వల్ల ఇద్దరికీ నష్టమే. ఒకప్పుడు ఆదిమ సమాజంలో, ప్రాచీన సమాజంలో ఏంటి, అబ్బాయి ఎంత కోపగించుకున్నా అమ్మాయి విడాకులు పొందడానికి ఇష్టపడేది కాదు. అసలు కొన్ని సంవత్సరాల వరకు మనకు ప్రత్యేక వివాహ చట్టం చేసేంత వరకు, ప్రత్యేక వివాహ చట్టం 1954లో తీసుకొచ్చేంత వరకు హిందూ మతంలో అసలు డివోర్స్ అనేది అమ్మాయికి లేనే లేదు. డివోర్స్ అనేది అమ్మాయికి హక్కు కానే కాదు. అమ్మాయి ఏ రకంగా కూడా భర్త నుంచి డివోర్స్ కోరేటువంటి హక్కు లేదు. ప్రత్యేక వివాహ చట్టం 1954 తీసుకొచ్చేంత వరకు. చూడండి ఎలాంటి సమాజము. ఎందుకంటే అమ్మాయి డివోర్స్ తీసుకుంటే అమ్మాయే నష్టపోతుంది అని చెప్పి మన హిందూ సమాజం నమ్మేది. కానీ ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు అమ్మాయికి డివోర్స్ పొందేటువంటి హక్కు ఉంది, అబ్బాయికి డివోర్స్ పొందే హక్కు ఉంది. అబ్బాయికి ఏ కారణాలు చెప్పి అమ్మాయి నుంచి డివోర్స్ పొందే రైట్ ఉందో అవే కారణాల చేత అమ్మాయి కూడా అబ్బాయి నుంచి పొందొచ్చు. గతంలో అబ్బాయి సంతానం కలగట్లేదు, ఈ అమ్మాయికి సంతానం కలగదు అనుకుంటే డివోర్స్ పొంది ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం ఉండేది. అలానే ఇప్పుడు ఆ అబ్బాయికి సంతానం కలిగే యోగ్యం లేదు అనుకుంటే ఆ అమ్మాయి కూడా డివోర్స్ పొందే స్వేచ్ఛ ఉంది, వేరే వారిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఇంతకుముందు అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదు, ఆమె మానసిక రోగిగా ఉంది అనుకుంటే డివోర్స్ పొందే రైట్ ఉండేది అబ్బాయికి. ఇప్పుడు కూడా అబ్బాయి మానసిక రోగి అనుకుంటే, మానసిక స్థితి అబ్బాయిది సరిగా లేదు అని చెప్పేసి అనుకుంటే అమ్మాయి కూడా డివోర్స్ పొందొచ్చు. చూడండి, అంటే నాగరిక సమాజంలో స్వేచ్ఛ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, విడాకులు. కానీ నాగరిక సమాజంలో విడాకుల రేటు అంతగా ఎక్కువగా ఉండదు. మీకు అర్థమవుతుందా? అనాగరిక సమాజం, ఆదిమ సమాజంలో కట్టుబాట్ల వల్ల మనకు అబ్బాయి ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా సింపుల్గా విడాకులు ఇచ్చేస్తాడు, అమ్మాయిని వదిలేసి ఇంకోరిని పెళ్లి చేసుకుంటాడు. నాగరిక సమాజంలో విడాకులు పొందడానికి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది, కానీ విడాకులు జరగవు. విడాకులు పొందడానికి స్వేచ్ఛ వస్తుంది, రైట్స్ ఉంటాయి, కానీ విడాకులు జరగవు. ఎందుకు విడాకులు జరగవంటే విడిపోవడం వల్ల అమ్మాయికి ఎంత నష్టమో అబ్బాయికి కూడా అంతే నష్టం. అమ్మాయికి ఎంత నష్టమో అబ్బాయికి కూడా అంతే నష్టం. కాబట్టి ఇద్దరు కూడా ఆ నష్టాన్ని అర్థం చేసుకొని కలిసి ఉండే ప్రయత్నం చేస్తారు. అయితే మనకు ఇక మోడర్నైజేషన్లో, ఆధునిక కాలంలో ఇంకా కొంత పాశ్చాత్య సంస్కృతి కావచ్చు, ఇతర కారణాల చేత కావచ్చు, డివోర్సెస్ కేసెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనేది మళ్ళొక వార్త. సో మొన్నటి వరకు మన సోషియో ఆంథ్రోపాలజిస్టులు ఇవన్నీ కూడా ఎప్పుడో 1970 వరకు స్టడీ చేసి మనకు చెప్పారు. 1970 వరకు వాళ్ళు స్టడీ చేశారు. ఎక్కడి నుంచి అంటే 1600 సంవత్సరం నుంచి 1977 వరకు ఎంతోమంది సోషియో ఆంథ్రోపాలజిస్టులు స్టడీ చేశారు. అంతకుముందు ఉన్న ప్రాచీన సమాజాన్ని మరియు ఆధునిక సమాజాన్ని స్టడీ చేసి చెప్పారు. ప్రాచీన సమాజంలో, అనాగరిక సమాజంలో మనకు విడాకులు అనేటువంటివి ఎక్కువగా ఉండేవి, స్థిరత్వం తక్కువగా ఉంది, వివాహ బంధాలు స్థిరత్వం తక్కువగా ఉంది. ఆధునిక కాలంలో నాగరిక సమాజంలో విడాకులు అనేటువంటివి తగ్గాయి, వివాహం స్థిరత్వంగా ఉంది అంటున్నారు. మరి ఇప్పుడేంటి, 21st సెంచరీది, 21వ శతాబ్దంలో ఏమైంది, విడాకులు అనేటువంటివి మళ్ళీ పెరుగుతున్నాయి, వివాహ స్థిరత్వమే తగ్గుతుంది. సో ఈ రకంగా ప్రజెంట్ అనేటువంటిది మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సమాజంలో విడాకుల రేటు అనేది ఏ విధంగా ఉంది, విడాకుల రేటు అనేది ఎక్కువగా ఉంది. డివోర్స్ అనేటువంటివే ఎక్కువగా జరుగుతున్నాయి, వివాహ స్థిరత్వం అనేది తగ్గుతుంది. సో ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్, వివాహము రకాలు. డివోర్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. వివాహము రకాలు, టైప్స్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకు మోనోగామి అనేది అంటాం, అంటే ఏక వివాహము. రెండవది
పాలీగామి, బహువివాహము, మూడవది పాలిగ్నీ, బహుభార్యత్వము, పాలియాండ్రీ, బహుభర్తృత్వము, ఎండోగామి, అంతర్వివాహము, ఎక్సోగామి, బహిర్వివాహము, హైపర్గామి, అనులోమ వివాహము, హైపోగామి, ప్రతిలోమ వివాహము అని చెప్పేసి ఈ విధంగా మనకు ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈ రకంగా మోనోగామి, పాలీగామి, పాలిగ్నీ, పాలియాండ్రీ, ఎండోగామి, ఎక్సోగామి, హైపర్గామి, హైపోగామి అని చెప్పేసి చెప్తాం. ఇంకా మళ్ళీ ఇక్కడ పాలిగ్నీలో మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. బహుభార్యత్వంలో మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. భగిని బహుభార్యత్వం, అభగిని బహుభార్యత్వం అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా. సో భగిని బహుభార్యత్వం, అభగిని బహుభార్యత్వం. ఓకేనా. సోరోరల్ పాలిగ్నీ, నాన్ సోరోరల్ పాలిగ్నీ అని చెప్పేసి అంటాం మనం ఇక్కడ. తర్వాత బహుభర్తృత్వమును మళ్ళీ 2 రకాలుగా చెప్తాము. సోదర బహుభర్తృత్వము, సోదరేతర. ప్రతిదాని గురించి మళ్ళీ డీటెయిల్గా వస్తుంది. ఓకేనా. ప్రతిదాని గురించి మళ్ళీ ఒక్కొక్కటి డీటెయిల్గా చెప్తున్నాం. సోదరేతర బహుభర్తృత్వము. ఓకే. ఫ్రాటర్నల్ పాలియాండ్రీ, నాన్ ఫ్రాటర్నల్ పాలియాండ్రీ అని చెప్పేసి అంటాం దీన్ని. ఓకే. ఫ్రాటర్నల్ పాలియాండ్రీ, నాన్ ఫ్రాటర్నల్ పాలియాండ్రీ అని చెప్పేసి అంటాం. ఓకేనా, రైట్. ఇలా. సో తర్వాత ఇంకా మనకు మరొకటి కూడా ఉంటుంది, అధిగణన వివాహము అంటాం. అధిగణన వివాహము. ఓకేనా. సో ప్రిఫరెన్షియల్ మ్యారేజెస్ అని చెప్పేసి అంటాం మనం. ఓకే. సో ప్రిఫరెన్షియల్ మ్యారేజెస్ అంటాం. దీనిలో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఏమిటి? దేవర న్యాయము, భార్య భగిని న్యాయము. ఇంకా ఉంటుంది మేనరికము. సో అధిగణన వివాహము అనేటువంటిది ప్రిఫరెన్షియల్ మ్యారేజెస్ అంటాం. ఇందులో మళ్ళీ 3 టైప్స్. దేవర న్యాయము. ఓకేనా. దేవర న్యాయము అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని మనము లెవరేట్ అని చెప్పేసి అంటాం. ఓకే, లెవరేట్ అని అంటాం. మేనరికం అంటే కజిన్ మ్యారేజెస్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? కజిన్ మ్యారేజెస్ అని చెప్పేసి అంటాము. ఓకే. సో ఇలా ఒక్కొక్క దానిలో మనకు ఒక్కొక్క రకంగా మనకు చెప్పబడుతుంది. ఓకే. ఎనీవన్. దేవర న్యాయము లెవరేట్, భార్య భగిని న్యాయం సోరోరేట్, మేనరికము కజిన్ మ్యారేజ్. ఇవన్నీ కూడా అధిగణన వివాహం, ప్రిఫరెన్షియల్ మ్యారేజెస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ప్రిఫరెన్షియల్ మ్యారేజెస్ అని చెప్పేసి మనము పేర్కొనడం జరిగింది. ఓకేనా, రైట్. సో కాబట్టి ఈ రకంగా మనకు వివాహము వీటి రకాలకు సంబంధించిన అంశాలను మనము డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్, డన్. సో నెక్స్ట్ వన్,
అంతర్వివాహము. అంతర్వివాహము ఏంటి? అంతర్వివాహము ఎండోగామి అంటాం. అంటే అంతర్వివాహం అని దేన్ని అంటాం? ఒక సమూహానికి చెందిన వ్యక్తి, ఒక సమూహముకు చెందిన వ్యక్తి ఆ సమూహానికి చెందిన వ్యక్తినే వివాహం చేసుకోవాలి అనే నియమం కలిగి ఉండడం. అది మతం కావచ్చు, అది కులం కావచ్చు, అది తెగ కావచ్చు, అది జాతి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక సమూహానికి చెందినటువంటి వ్యక్తి ఆ సమూహముకు చెందినటువంటి వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకోవడము. వివాహం చేసుకోవడం. ఓకేనా? ఒక సమూహానికి చెందినటువంటి వ్యక్తి ఆ సేమ్ సమూహానికి చెందినటువంటి వ్యక్తిని, అమ్మాయిని వివాహం చేసుకోవడాన్ని మనం ఇక్కడ ఏమంటాము? అంతర్వివాహము అంటాము. ఎండోగామి అని అంటాం. సో ఎండోగామి అనేది ఏ వ్యవస్థ యొక్క లక్షణము? ఎండోగామి అనేది ఏ వ్యవస్థ యొక్క లక్షణము? కుల వ్యవస్థ యొక్క లక్షణం. కుల వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణము, కుల వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణము ఎండోగామి. ఎండోగామి. అర్థమవుతుందా? కుల వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం. మన భారతీయ సమాజంలో కుల వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం ఏంటండి? ఎండోగామి, అంతర్వివాహము. అంటే ఏ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ కులానికి సంబంధించినటువంటి అమ్మాయినే అబ్బాయినే వివాహం చేసుకోవాలనేది ఒక కుల నియమంగా, ఒక కుల వ్యవస్థలో ప్రధాన లక్షణంగా మనకు రావడం జరిగింది. అయితే ఈ ఆచారం వల్ల ఇంకా కుల వ్యవస్థ అనేది పటిష్టమైపోయి కుల వివక్షతలు పెరుగుతున్నాయి. నిమ్న కులాలని చెప్పేసి వారిపైన వివక్షతలు, దోపిడీలు చేస్తున్నారు అని చెప్పేసి కుల వ్యవస్థ నిర్మూలన జరిగితేనే ఈ కుల వివక్షతలు తగ్గుతాయని, కుల వ్యవస్థ నిర్మూలన జరగాలి అంటే కుల వ్యవస్థ ప్రధాన లక్షణమైన అంతర్వివాహం బ్రేక్ అవ్వాలి. అందుకే కులాంతర వివాహాలు జరగాలి, కులాంతర వివాహాలు జరగాలి అని చెప్పేసి మనకు ఈ విధంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనే దాని గురించి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాయి. అనేక స్కీమ్స్ను, అనేక రకాల ప్రోగ్రామ్స్ను మరియు చట్టాల ద్వారా. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ కుల వ్యవస్థలో ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుంది? అంతర్వివాహం అనేది ఇంకెక్కడ ఉంటుంది? అంతర్వివాహం అనేది ఇంకెక్కడ ఉంటుంది? వర్ణ వ్యవస్థలో కూడా ఉంటుంది. కుల వ్యవస్థకు మూలమైన వర్ణ వ్యవస్థలో కూడా మనకు అంతర్వివాహము అనేటువంటిది ఉంటుంది, ప్రధాన లక్షణంగా ఉంటుంది. అయితే వర్ణ వ్యవస్థలో అంతర్వివాహం అనే నియమం ఉంటుంది, కానీ బహిర్వివాహాన్ని కూడా ఇక్కడ పాటిస్తారు. బహిర్వివాహం కూడా దాన్ని ఒప్పుకుంటారు. ఎట్లా అంటే అనులోమ ప్రతిలోమ. అనులోమ ప్రతిలోమ సాధ్యమైనంత వరకు అయితే అదే ఒక వర్ణానికి చెందిన వ్యక్తి, అంటే బ్రాహ్మణ వర్ణం అయితే బ్రాహ్మణ స్త్రీనే వివాహం చేసుకోవాలి, క్షత్రియ వర్ణానికి చెందిన పురుషుడైతే క్షత్రియ స్త్రీనే వివాహం చేసుకోవాలి, అలానే ఇతర వైశ్య శూద్ర వర్ణానికి చెందినటువంటి వ్యక్తులు వారినే వివాహం చేసుకోవాలని చెప్పేసి మనకు ఈ నియమం అనేది ఉంది. ఈ నియమం అనేది ఉంది. ఇక్కడ కూడా అంతర్వివాహాన్ని చెప్తారు. ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ కులాంతరం, ఇన్ కేసు ఇక్కడ మనకు వర్ణాంతర వివాహం జరిగితే ఆ వర్ణాంతర వివాహంలో అది అనులోమ వివాహమై ఉండాలి. అనులోమ వివాహమై ఉండాలి. దాన్ని మనం హైపర్గామి అన్నాం. అది ఎక్కడ అనేది మనం చెప్పుకుంటాం. సో ప్రతిలోమ వివాహాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు. దీన్ని హైపోగామి అంటారు. దాని గురించి మళ్ళీ మనం డీటెయిల్గా చెప్తాం. చెప్పండి, ఇంకా అంతర్వివాహం అనేది ఇంకెక్కడ ఉంటుంది? అంతర్వివాహం అనేది ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? అంతర్వివాహం అనేది ఇంకెక్కడ ఉండొచ్చు? కుల వ్యవస్థలో ఉంది, వర్ణ వ్యవస్థలో కొంతవరకు ఉంది. అంతర్వివాహం అనేది ఇంకెక్కడ ఉంటుంది? ఎండోగామి అనేది మీరు చదివేటువంటి బుక్స్ కానీ మీరు వినేటువంటి క్లాసుల్లో కానీ ఉన్నది ఉన్నట్టుగా మీరు చదువుకుంటూ వెళ్తే సొసైటీలో వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేము. అంతర్వివాహం అంటే ఏంటి అని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడా? అదృష్టవంతులం. సింపుల్ అది. అంతర్వివాహం ఎండోగామ్ అంటే ఏంటిదని అడిగితే సింపుల్. కానీ అలాంటి సింపుల్ క్వశ్చన్స్ మనకు అడగరు అనేటువంటిది కూడా అర్థం చేసుకోండి. ఎందులో ఉండొచ్చు? ఎస్, తెగలో ట్రైబ్స్లో ఉంటుంది. ఏ తెగ వాళ్ళు ఆ తెగకు చెందినటువంటి వారినే వివాహం చేసుకోవాలనేటువంటిది అంతర్వివాహం అనేది తెగ వ్యవస్థలో ఉంటుంది. సో తెగ వ్యవస్థలో ఉంటుంది. ఇంకా మతం, వెరీ గుడ్. రిలీజియన్ వెరీ గుడ్. రిలీజియన్ మత వ్యవస్థలో కూడా ఉంటుంది. ప్రాంతంలో ఉంటుందా? ఒక ప్రాంతం వారు ఆ ప్రాంతంలోని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉంటుందా? నో.
అలాంటిది ఉంటుందా? ఉండదు. వర్గం అన్నారు. వర్గంలో అసలు అంతర్వివాహం అనేది ఉండదు. వర్గములో అంతర్వివాహం అనేదే ఉండదు. ఎందుకంటే సో పేదవాడింటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటారా? చూడండి, మీరు పేద కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయిని వారి తల్లిదండ్రులు వారికంటే బెటరుగా ఉన్నటువంటి వారికి ఇచ్చే వివాహం చేయాలనుకుంటారు. కానీ గుడిసెల్లో ఉండి కట్టిగా పేదరికం అనుభవిస్తున్నప్పుడు అలాంటి గుడిసెల్లో ఉన్న వాడికి ఇవి ఇచ్చి పెళ్లి చేయాలని చూడరు. సో వారికంటే బెటర్గా ఉండేటువంటి వారిని ఎంచుకోవడం జరుగుతుంది. కాయ కష్టం చేసైనా తన అమ్మాయికి మంచి జీవితం ఉండాలి అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అయ్యా గోత్రంలో అంతర్వివాహం అంటే సబ్జెక్ట్ అవుతుంది. గోత్రంలో అంతర్వివాహమా? ఒక గోత్రానికి చెందిన వ్యక్తి ఆ గోత్రానికి పెళ్లి చేసుకోవడమా? అంతర్వివాహం ఉంటుందా? గోత్ర వ్యవస్థకు బహిర్వివాహము అనేటువంటిది నియమం. కుల వ్యవస్థలో అంతర్వివాహం అనేది ఎంతవరకు కఠినంగా ఉందో గోత్రంలో బహిర్వివాహం ఉంటుంది, అంతర్వివాహం అనేటువంటిది ఉండదు. రైట్, ఇక్కడనే ఉంటుంది మనకు. కుల వ్యవస్థలో అంతర్వివాహం ఉంది, వర్ణ వ్యవస్థలో అంతర్వివాహం ఉంటుంది, తెగలో అంతర్వివాహం ఉంటుంది. ఒక గిరిజన తెగకు చెందిన వాళ్ళు ఆ గిరిజన తెగకు చెందినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం ఉంటుంది. తర్వాత మతంలో ఉంటుంది, మతంలో కూడా ప్రధానంగా మనకు కనబడుతుంది. సో అంతర్వివాహం అంటే అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ వన్ బహిర్వివాహము. బహిర్వివాహం ఎక్సోగామి అని అంటాం. అంటే ఏమిటి? ఒక సమూహానికి చెందినటువంటి వ్యక్తి, ఒక సమూహముకు చెందినటువంటి వ్యక్తి, ఒక గ్రూప్, ఒక కమ్యూనిటీ అంటే సముదాయము అంటాం. గ్రూప్ అంటే సమూహం. ఓకే, ఒక సమూహం కానీ లేదా సముదాయం కానీ. సమూహం అంటే గ్రూప్గా చెప్తాం, సముదాయం అంటే కమ్యూనిటీ అంటాం. ఓకే, సో ఒక సమూహానికి చెందిన ఒక సముదాయానికి చెందిన వ్యక్తి ఆ సమూహానికి చెందినటువంటి ఆ సముదాయానికి చెందినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోకూడదు అని చెప్తూ వేరే సమూహం, బయటి సమూహం లేదా సముదాయానికి చెందినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనే నియమం ఉండడమే బహిర్వివాహము అంటాము. ఓకే, ఒక సమూహానికి చెందినటువంటి వ్యక్తి వేరే అదర్ సమూహానికి చెందినటువంటి వ్యక్తిని, అమ్మాయిని వివాహం చేసుకోవడమే మనకు బహిర్వివాహము అంటాం. దాన్నే ఎక్సోగామి అంటాం. ఓకేనా? రైట్. ఇక్కడ ఎక్కడెక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్సోగామి బహిర్వివాహం అనేది ఎందులో ఉంటుంది? బహిర్వివాహం అనేది ఎందులో ఉంటుంది? ఇంతకుముందే చెప్పాను, గోత్రము. బహిర్వివాహ నియమం ఎక్కడ ఉంటుందండి? గోత్రంలో ఉంటుంది కదా. స్వగోత్రస్తుల వివాహము నిషేధము హిందూ ధర్మశాస్త్రాల ప్రకారము. కాబట్టి గోత్రంలో ఉంటుంది. ఓకే, గోత్రంలో ఉంటుంది. సో గోత్రంలో ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుంది బలంగా బహిర్వివాహం అనేది? ఇంకెక్కడ ఉంటుంది? గోత్రంలో ఉంటుంది. ఇంకా ఆలోచించండి. గోత్రంలో ఉంటుంది. ఓకేనా? రైట్. అయితే మన పూర్వీకులు గోత్రంలో మాత్రం బహిర్వివాహాన్ని 100% సపోర్ట్ చేస్తున్నారు. గోత్ర విషయంలో బహిర్వివాహాన్ని పాటించాలి. అంటే ఒక గోత్రానికి చెందినటువంటి అబ్బాయి ఖచ్చితంగా వేరే గోత్రానికి చెందినటువంటి అమ్మాయినే వివాహం చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఈక్వల్ గోత్రానికి సంబంధించిన ఎట్టి పరిస్థితిలో చేసుకోకూడదు అన్నారు. అయితే వీలైతే వంశంలో కూడా చెప్పారు 50% వంశం విషయంలో కూడా ఆ వంశానికి చెందినటువంటి అబ్బాయి అదే వంశానికి చెందినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోకుండా వేరే విషయంలో వేరే వారిని వివాహం చేసుకోవాలి అన్నారు. రైట్. సో కాబట్టి అర్థమవుతుందా ఎందుకు చెప్పారు ఇలా? అంటే ఇక్కడ మనకు మేనరిక వివాహాలు అనేవి తగ్గుతాయి. ఆ వంశానికి చెందినటువంటి వ్యక్తి అదే వంశానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది మేనరికం అవుతుంది. అలాంటి మేనరిక వివాహాలు వద్దు. అవసరమైతే మేనరిక వివాహాలు వద్దు. సో వేరే వంశానికి చెందిన వారిని చేసుకోవాలి అంటున్నారు. ఎందుకంటే వివాహం దేనికోసం? సమాజం కోసం. వివాహ బంధం వల్ల ఏమవుతుంది? సమాజంలో వేరువేరు కుటుంబాల మధ్య సంబంధాలు ఏర్పడతాయి. రక్త సంబంధం కంటే వైవాహిక సంబంధం చాలా దృఢమైనది. నేను గతంలో చెప్పాను, అక్బర్ చాలా తెలివైనటువంటి రాజు, మొఘల్ చక్రవర్తి. ఎందుకంటే మొఘల్స్ ఇతర దేశాలకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి మొఘల్స్ భారతదేశాన్ని జయించిన తర్వాత భారతదేశంలో ఏకఛత్రాధిపత్యం ఉండాలి అని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తారు. అంతకుముందు ఢిల్లీ సుల్తాన్లు కూడా ప్రయత్నం చేస్తారు.
సో కొంతమంది అయితే పిచ్చి తుగ్లక్గా పేరు కాస్తారు. పిచ్చి తుగ్లక్గా మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరు రావడానికి కారణం ఏకఛత్రాధిపత్యంగా భారతదేశం అంతా అఖండ భారతదేశం తన అధికారాన్ని ఒప్పుకోవాలి అని చెప్పడమే ఆడ మూర్ఖత్వం అయింది. సో అధికారాన్ని బలవంతంగా ఏది కూడా సాధించడానికి వీల్లేదు. ఎందుకంటే భారతదేశం ప్రాంతీయ భిన్నత్వాన్ని కలిగి ఉంది. అనేక ప్రాంతాలు ఆయా రాజ్యాల చేత ఆయా రాజ్య వంశాల చేత పరిపాలించబడుతున్నటువంటి అనేక వేర్వేరు రాజ్యాలు ఉన్నాయి. ఈ అఖండ భారతదేశంలోని రాజ్యాలన్నీ కూడా ఒకే ఢిల్లీ సామ్రాజ్యం కిందికి రావాలి అని చెప్పి మహమ్మద్ బిన్ తుగ్లక్ భావించి అందుకోసం రాజధానిని మార్చడం మొదలుపెట్టాడు. పిచ్చి తుగ్లక్ అయ్యాడు. అధికారం కాస్త రాలేదు, కానీ రాజధానిని మారుస్తూ ఉంటూ ఏదో ఒకటి చేయబోతే ఆయన పిచ్చి తుగ్లక్ అయ్యాడు. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ మన భారతదేశ పరిపాలకుల్లో చాలా తెలివైన వాడు, ముందు చూపుతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. కానీ ఒకే ఒక విషయంలో తను పిచ్చి తుగ్లక్ అయిపోయాడు. సో ముఖ్యంగా అక్బర్, మొఘల్ చక్రవర్తి అక్బర్ కూడా తను ఏం చేశారంటే భారతదేశం పైన ఏకఛత్రాధిపత్యం అనేది, అధికారం అనేది తీసుకురావడం ఎలా సాధ్యం, ఎలా చేసినా సాధ్యం కాదు. కానీ ఏం చేయొచ్చు అంటే ఒకటే చేయొచ్చు, బంధుత్వాన్ని పెంచాలి. కాబట్టి రక్త సంబంధం కంటే బలమైనది వైవాహిక బంధుత్వం. రక్త బంధుత్వం కంటే బలమైనటువంటిది, దృఢమైనటువంటిది వైవాహిక బంధుత్వము. రక్త బంధుత్వం అనేది కొంతవరకే బలంగా ఉంటుంది, కొంత తర్వాత వీక్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, చిన్నప్పుడు చాలా అనుబంధంగా ఉంటారు. అన్ననేమన్నా అంటే తమ్ముడు వస్తాడు, తమ్ముడిని ఎవడైనా కొడితే అన్నబోయి వాడిని కొట్టడం జరుగుతుంది. కానీ ఈ అన్నదమ్ములు పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరి మధ్య బద్ధ శత్రుత్వం అనేది పెరుగుతుంది కదా. అన్ననెవడైనా కొడితే తమ్ముడు చూస్తూ ఉంటాడు, తమ్ముడిని ఎవడైనా కొడితే అన్న ఆడికి మంచి గుణపాఠమే జరిగింది అనేటువంటిది వస్తుంటుంది. మనం ఇటీవల వారసుడు అనేటువంటి సినిమా వచ్చింది కదా మీకు, సో విజయ్ అనే సినిమాలో చూశారు కదా. అదే వైవాహిక బంధుత్వం అయితే భార్యను ఎవరైనా అంటే, భర్త భార్య పైన ఆధిపత్యం చేసేవాడైనా భార్యను తన కుటుంబ సభ్యులు ఏమన్నా అంటే భర్త ఎంటర్ అవుతారు, నా భార్యను ఎందుకు అంటున్నాను. భర్త ఎంత తాగుబోతుడైనా భర్త వచ్చి కొడుతూ ఉంటే, భర్త తాగి రోజు భార్యను కొడుతూ ఉన్నా ఆ భర్తను ఎవరైనా కొడితే మాత్రం భార్య అడ్డుపడుతూ ఉంటుంది. సో ఇది వైవాహిక బంధుత్వానికి ఉన్నటువంటిది. అంతేకాకుండా వైవాహిక సంబంధం తర్వాత చూడండి, కన్న తల్లిదండ్రుల కంటే అత్తగారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే వైవాహిక బంధుత్వానికి ఆ లక్షణం అనేటువంటిది ఉంది. అందుకనే అక్బర్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే, సో వైవాహిక బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే తనకు ఇతర రాజ్యాల నుంచి, ముఖ్యంగా హిందూ రాజ్యాల నుంచి థ్రెట్ ఉండదు, ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పి బాగా తెలివైన వాడు అనేక రాజపుత్ర రాజ్యాల యొక్క రాణులను రాజ్యాల యొక్క యువరాణులను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా ఒకే వంశానికి చెందినటువంటి వారిని వివాహం చేసుకోకూడదు అని చెప్తుంది మన సమాజంలో ఉన్నటువంటి వివాహ నియమాలు. ఎందుకంటే వివాహం అనేది కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడాలి. వేరు రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడితే సమాజంలో బంధుత్వం బలపడి సమాజంలో ప్రశాంతత, మనుగడ అనేది సంధించబడుతుంది. అర్థమవుతుందా? ఏ కుటుంబంలో ఉన్నటువంటి, ఏ వంశంలో ఉన్న వాళ్ళు వాళ్ళనే పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆ వంశాల కుటుంబాల మధ్య ఎలాంటి రిలేషన్ ఏర్పడకపోతే సమాజంలో సామాజిక ప్రశాంతత అనేది ఉండదు. కాబట్టి సమాజంలో వేరు కుటుంబాల మధ్య రిలేషన్ ఏర్పడాలి అంటే వైవాహిక బంధుత్వం జరగాలి. అందుకని సాధ్యమైనంత వరకు ఒకే వంశానికి చెందిన వారిని కాకుండా వేరే వంశానికి చెందినటువంటి, ఆ వంశానికి చెందిన వారిని కాకుండా వేరే వంశానికి చెందిన వారిని వివాహం చేసుకోవాలి అని చెప్పి బహిర్వివాహం వంశ నియమంలో కూడా 50% వరకు సపోర్ట్ చేశారు. అయితే ఈ సపోర్ట్ చేయడం జెనెటిక్గా కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే మన పూర్వీకులకు అంత నాలెడ్జ్ ఉందో లేదో, మరి ఎందుకు ఇలా చెప్పారో తెలియదు, కానీ మేనరిక వివాహాలను ఎక్కువ మట్టుకు సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా పాటించారు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇప్పుడు మా నాన్న తన మేనమరదలను అయినటువంటి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేను కూడా నాకు మేనమరదలైనటువంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే తర్వాత రేపు మా అబ్బాయి కూడా తన మేనమరదలైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లయితే ఏమవుతుంది? సో ఇక్కడ ఏమవుతుందంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావచ్చు. వైకల్యంతో పిల్లలు పుట్టేటువంటి అవకాశం కూడా ఉంది కదండి. అందుకని ఇప్పుడు వైద్యపరంగా మనకి ఏమని చెప్తున్నారు, మేనరిక వివాహాలు అనేటువంటివి ఒక జనరేషన్ వరకే ఉండాలి. రెండో జనరేషన్ కూడా, మూడో జనరేషన్ అవుతే సమస్యలు వస్తాయని. బహుశా మన పూర్వీకులు మరి అంత సైంటిస్ట్లా, అంత గొప్ప నాలెడ్జ్ ఉన్నవాళ్ళ అంటే నిజంగా మన పూర్వీకులు అనుభవంతో వచ్చినటువంటి నాలెడ్జ్, అది అనుభవంతో వచ్చిన నాలెడ్జ్, పరిశోధనతో వచ్చిన నాలెడ్జ్ కాదు. అంటే వాళ్ళు పూర్వీకులు చాలా వరకు సమాజాన్ని స్టడీ చేసి నియమాలను తీసుకొచ్చారు. ఆ నియమాలను మూర్ఖత్వం అని కొట్టేయడం మన తప్పు.
మన పూర్వీకులు ఏది చేసినా అనుభవంతో తీసుకొచ్చినటువంటిది. అనుభవం అనేటువంటిది చాలా గొప్పది. అంటే వాళ్ళు తెలిసి ఉండవచ్చు. ఇప్పుడు మల్లయ్య అనేవాడు మేనరిక వివాహం చేసుకున్నాడు, మల్లయ్య కొడుకు పుల్లయ్య అనేవాడు మేనరిక వివాహం చేసుకున్నాడు, పుల్లయ్య కొడుకు రామయ్య అనేవాడు మేనరిక వివాహం చేసుకున్నాడు. రామయ్యకు పుట్టినటువంటి సంతానం వైకల్యంతో పుట్టింది. అలానే ఇంకో కొన్ని గ్రామాలలో కూడా జరుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళకి అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకొని ఒకే వంశానికి చెందినటువంటి వారిని వివాహం కాకుండా వేరే వంశానికి ఇంపార్టెన్స్ ఇవ్వండిరా అని చెప్పి ఉంటారు. అందుకని ఇది. తర్వాత ఇంకెక్కడ ఉంటుంది? గ్రామ బహిర్వివాహము. గ్రామ బహిర్వివాహం. ఓకే, గ్రామ విషయంలో బహిర్వివాహం. మన పూర్వీకులు ఏమన్నారు అంటే, ఒక గ్రామానికి చెందినటువంటి అబ్బాయి అదే గ్రామానికి చెందిన అమ్మాయిని కాకుండా వేరే గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కుటుంబ బాంధవ్యాలు బలంగా ఉంటాయి. నిజంగా అంటూ ఉంటారు కదా. ఉన్న ఊరిలోనే అత్తగారు ఊరు ఉందనుకోండి, పెద్ద మజా ఉండదు. అది అమ్మాయికైనా అది అబ్బాయికైనా. అమ్మాయికి అయితే చాలా కష్టం కదా. వాళ్ళ ఊరిలోనే అత్తగారు ఊరు ఉందనుకోండి, ఓ పండుగ పబ్బం అనేది ఏమీ లేదు కదా. సో పండుగ రోజున ఇప్పుడు వేరే ఊరు వేరే రాష్ట్రం కొంచెం బాగుంటుంది. ఇంకా కొంచెం దూరంగా ఉండాలి. అత్తగారు ఊరు అనేది దూరంగా ఉంటే ఏమవుతుంది? సో అత్తగారింటికాడ అమ్మాయి ఉంటుంది కాబట్టి అమ్మాయి తన పుట్టినింటికి వెళ్ళాలి అనుకుంటుంది. వెంటనే నాన్నో బ్రదరో ఎవరో ఒకరు వచ్చి ఓ 2-3 రోజుల ముందే పండగకు ముందు వచ్చి బిడ్డను తీసుకెళ్తా అని చెప్పేసి అంటారు. తీసుకెళ్తా అన్నప్పుడు సరే తీసుకెళ్ళి, దూరం కదా వెళ్ళని, ఒక రోజు జర్నీకే అవుతుంది. తర్వాత 2 రోజులు మళ్ళీ ఒక రోజు జర్నీ రావాలి కదా. ఇప్పుడు చాలా దగ్గర ఉంటే ఏమవుతుంది? ఇవాళ వచ్చి తీసుకుపో అని అంటారు. అలా వెళ్ళి రేపటికల్లా రావచ్చు. దూరం అయితే ఏమవుతుంది? జర్నీకే అలసిపోతూ ఉంటారు. కాబట్టి పోయిన రోజు ఒక రోజు జర్నీ అయిపోతుంది, అలసిపోతారు. ఓ 2-3 రోజులు ఉంటారు. తర్వాత మళ్ళీ కొంచెం రిలాక్స్ అవుతారు కాబట్టి మళ్ళీ మరుసటి రోజు వస్తారు. కాబట్టి దూరంగా ఉంటే మనకు చూడండి ఎక్కువ బంధుత్వం అనేది అంటే బలం అనిపిస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు కూడా మర్యాదలో కూడా చూడండి. దూరంగా ఉన్నారు కాబట్టి తన అత్తగారింటికి తన అమ్మ వచ్చినా నాన్న వచ్చినా తన అత్తగారు వాళ్ళు కూడా బాగా చూస్తూ ఉంటారు కదా. అన్నయ్య గారు వచ్చారా అని చెప్పేసి వియంకుల పైన సో మర్యాద చేస్తూ ఉంటారు. దూరం కాబట్టి మర్యాద చేస్తారు. ఎప్పుడో రాడు వాళ్ళ బిడ్డను తీసుకోవడానికి వచ్చాడు అని చెప్పేసి ఓ మర్యాద చేసి, అయ్యో వచ్చిన రోజే తీసుకెళ్తావా మీ బిడ్డను, రేపుండి ఓ 2 రోజులు ఉండి తీసుకుపోరాదు అని అంటారు. కానీ అలా ఒకరోజు అదే మరుసటి రోజు తీసుకోకపోయినా ఆ రోజు పొద్దున వస్తే సాయంత్రం తీసుకెళ్ళడం. ఎందుకంటే దూరం జర్నీ. ఇక్కడ రిలేషన్ చూసారా, జర్నీ అంటే అంత దూరం నుండి తన బిడ్డను తీసుకెళ్ళడానికి వచ్చాడు కాబట్టి ఆ జర్నీలో అలసిపోతాడు కాబట్టి మళ్ళీ తీసుకెళ్తే నువ్వు అలసిపోతావు. రేపటి రోజున రిలాక్స్ చేసుకొని నువ్వు వెళ్ళరాదు, అయ్యో మర్యాద ఎప్పుడు చూసినా ఇదేనా అని. ఇలా అల్లుడు కూడా అత్తగారింటికి పోయినప్పుడు ఏమవుతుంది? వెంటనే రావడానికి ఉంటుంది. పండుగ రోజు వెళ్ళినా పండుగ తర్వాత 2 రోజులు ఉండి వస్తాడు. నాలాంటి వాడైతే వారం రోజులు ఉండి వస్తాడు ముచ్చట లేకుండా. సో కాబట్టి ఇక్కడ ఈ రిలేషన్ అనేటువంటిది మనకు ఉంటుంది. సేమ్ విలేజ్లో అయితే అమ్మాయిలకి చాలా కష్టం. సేమ్ విలేజ్ అయితే ఏమవుతుంది? చాలా కష్టం కదా. పండుగ రోజున తమ్ముడో అన్ననో నాయనో వస్తాడు, ఇంటికి తీసుకెళ్తా, అయ్యో ఎంత దూరం, పెద్ద పోతుందా, వస్తుంది పోరాదు, ఇంకా మా బిడ్డ అత్తగారింటికి పోనే లేదు, అప్పుడే రమ్మంటున్నావా అని చెప్పేసి వాళ్ళ కూతురు కోసం కోడలను ఆపుతారు. ఉన్న ఊరే కదా అని చెప్పేసి. పాపం ఎంత కష్టం అంటే మళ్ళీ ఏమంటారు? ఇప్పుడు ఉన్న ఊర్లో అంటే ఇదంతా మన పూర్వీకుల అనుభవంతో చెప్పారు. నేను ఇక్కడ ఇది మీకు చెప్పేది ఏంటంటే, పూర్వీకులు ఉన్న ఊర్లో ఇప్పుడు పండుగ రోజు అనగానే నాన్న ఒక రోజు ముందు వచ్చిండు అనుకోండి, పంపించాలని వెళ్ళాలని అమ్మాయికి ఉన్నా, వాళ్ళ నాన్న తీసుకెళ్ళాలని ఉన్నా భర్త ఏమంటాడు? మా అమ్మ కష్టం కాదా, అయ్యో ఎటు పోతావు నువ్వు, రేపు పొద్దున పోతుంది, పొద్దున పని తీరిన తర్వాత వెళ్ళు అంటారు. ఇప్పుడు వాళ్ళ అమ్మకు అంటే అత్త పొద్దున మళ్ళీ అంతా ఊడ్చుకోవడం చేసుకోవడం ఇదంతా పని ఉంటుంది కాబట్టి అత్త కష్టం కోసం అని చెప్పి పొద్దంతా పని చేసి అప్పుడు మళ్ళీ 10 గంటలకు పాపం వెళ్తుంది. వెళ్ళడము ఆడికి పోయేసరికి ఏముంటుంది? బిడ్డ వచ్చినటువంటి సంబరం ఏముంటుంది? అక్కడికి పోయిన తర్వాత అయ్యో వాళ్ళకి ఇబ్బంది, మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అయింది, మళ్ళీ రమ్మనడం ఇదంతా. కాబట్టి ఒకే ఊరు కావడం వల్ల కుటుంబాల మధ్య బంధుత్వం అనేది బలంగా ఉండదు. అల్లుడు పోతే కూడా మజా ఏముండదు. ఎందుకంటే పొద్దున పోతే పొద్దున రోజు అల్లుడు కనబడుతూనే ఉండే, అల్లుడు వస్తే ఏముంటుంది మజా? అల్లుడు వచ్చి నా ఉండు అని చెప్పేసి అంటామా? సో కాబట్టి ఇక్కడ ఒకే ఊరిలో బాంధవ్యం ఉండదు. వివాహం అనేది ఎందుకోసం? సమాజంలో ప్రశాంతత కోసము, బంధుత్వం అనేది పెరగడం కోసం, బాంధవ్యము పెరగడం కోసం. కాబట్టి వేర్వేరు కుటుంబాల మధ్య బాంధవ్యం పెరిగితే సమాజంలో ప్రశాంతత, సామాజిక సామరస్యం అనేది ఏర్పడుతుంది. అందుకే గ్రామ విషయంలో బహిర్వివాహాన్ని చెప్తున్నారు, వంశ విషయంలో బహిర్వివాహం ఇది 50%. 100% గోత్ర విషయంలో 100%. ఇది మీరు ఆ వంశంలో చేసుకోండి, మీ ఇష్టం. అదే గ్రామానికి చెందినటువంటి అమ్మాయిని అబ్బాయిని చేసుకోండి, మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. ఇది 50% మాత్రం చేసుకోకండిరా బాబు అని పూర్వీకులు చెప్పారు, మంచి కోసం, అనుభవంతో. ఇక్కడ మాత్రం 100% నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సేమ్ గోత్రంలో వివాహం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటిదంటే బహిర్వివాహం 100% ఇంకెందులో ఉంటుంది చెప్పాలి మీరే. ఇదే క్వశ్చన్, ఇదే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. బహిర్వివాహము
ఎక్సోగామి అనేది 100% ఇంకెక్కడ ఉంటుంది? గోత్రంలో 100% ఉంటుంది హిందూ మతంలో. చెప్తాను, కొంచెం గుర్తుకు రావట్లేదు మహేష్, చెప్తాను. రైట్, 100% గోత్రంలో బహిర్వివాహం ఎక్సోగామి ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుంది ఆలోచించండి. ఆప్షన్స్ ఇవ్వను, కానీ మీరే చెప్పాలి. క్యాస్ట్లో బహిర్వివాహం ఉంటుందా? అంతర్వివాహం కదా. ఫ్యామిలీ అన్న ఒకటే, వంశం అన్న ఒకటే. నేను ఏమంటున్నాను, బహిర్వివాహం అంటే మీరు మళ్ళా మతము, ట్రైబు, ఫ్యామిలీ అని పెడతారు. ఇంటి పేరు అయ్యా, ఒకే ఇంటి పేరు వాళ్ళు వైవాహిక బంధుత్వం అయింది ఉంటుంది, చాలా వాళ్ళు ఉంటారు. ఒకే ఇంటి పేరు అయినా ఏం కాదు, గోత్రం ఒకటి కాకూడదు. గోత్రం ఒకటి కాకూడదు. ఇంటి పేరు ఒకటే అయి ఉంటుంది, తప్పేం కాదు. ఇంటి పేరు తప్పైనా ఏం కాదు. ఇక వేరే ఊర్లో ఒకేసారి ఇప్పుడు వేరు కులాలలో కూడా ఇంటి పేర్లు సమానం ఉంటాయి కదా. ఇంటి పేర్లను పురోహితుడు పట్టించుకోడు, మొత్తం తెలిసినట్టే ఉంది. ఓకే చెప్తాను నెక్స్ట్ వర్డ్స్ చెప్తాను. సిస్టర్స్, నో, మీరు చెప్పాలి. మీకు తెలుసు అది, కానీ ఇదేనా అని మనం అనుకుంటాం. ఇంటర్ క్యాస్ట్ సమాజం. బహిర్వివాహం అంటే ఏంటి తమ్ముడు? ఒకసారి బహిర్వివాహం అంటే ఏంటి అమ్మా? ఫారెన్ లవ్ ఏదేదో చెప్తున్నారు, ఇక నేనే చెప్తా. జెండర్ లింగభేదము. సో ఇది బహిర్వివాహం 100% కాదా? 100% కాదా? ఈక్వల్ జెండర్స్ వివాహం చేసుకుంటారా? ఇక్కడ ఏమన్నాం? బహిర్వివాహం అంటే ఏంటి? ఒక సమూహం, ఒక సముదాయానికి చెందినటువంటి వ్యక్తి అదే సముదాయానికి చెందినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోకూడదు. వేరే సముదాయానికి చెందిన వ్యక్తిని, వేరే గ్రూపు, వేరే వర్గానికి సంబంధించిన వారిని వివాహం చేసుకుంటే బహిర్వివాహం. ఇది ఎక్కడ పాటిస్తావు? ఇక్కడ పాటిస్తావా, పాటించావా? అబ్బాయి పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు జరుగుతుంది లేదు, సుప్రీంకోర్టులో అదే జరుగుతుంది. సుప్రీంకోర్టులో దాన్నే మనం చెప్తున్నాం కదా, ఈక్వల్ జెండర్స్ మ్యారేజ్ అనేది నేరం అయితే కాదు, కానీ ఈక్వల్ జెండర్స్ మ్యారేజ్ అనేది చట్టబద్ధం చేయమని కోర్టు ప్రభుత్వాన్ని అడుగుతుంది. ప్రభుత్వం నో అని చెప్తుంది. ప్రభుత్వం నో అన్నది ఎందుకంటే వివాహం వల్ల సామాజిక న్యాయం అనేది జరుగుతుంది. వివాహం అనేది ఇద్దరి ఇష్టం కోసం కాదు చేసుకునేది. చెప్తున్నాం కదా, వివాహం అనేది ఇద్దరి ఇష్టం కోసం కాదు చేసుకునేది. వివాహం అనేది సమాజం కోసం, సామాజిక బాంధవ్యం కోసం, సమాజంలో మనిషి మనుగడ సాధించడం కోసం, కొన్ని ధర్మాలను పాటించడం కోసం వివాహం అనేటువంటిది అవసరము. గవర్నమెంట్ నో అని చెప్పింది. అర్థమైందా? సో ఇది మీకు తెలుసు, కానీ మనకి ఇదే అని ఆలోచించాం. కాబట్టి ఇక్కడ డెఫినేషన్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద సొసైటీ సబ్జెక్ట్. సొసైటీ సబ్జెక్టు చాలా కంటెంట్ ఉంటుంది, అద్భుతమైన కంటెంట్ ఉంటుంది, మరియు మనకి ఇది ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. చదివితే ఈజీగా స్కోర్ చేయడానికి వీలుంటుంది. మనకు భారతదేశంలో ఏ చట్టం ప్రకారం ఈక్వల్ జెండర్స్ మ్యారేజ్ నిషేధం? భారతదేశంలో ఏ చట్టం ఈక్వల్ జెండర్స్ మ్యారేజ్ అనేది నేరమని చెప్తుంది? భారతదేశంలో ఏ చట్టము ఈక్వల్ జెండర్స్ మ్యారేజ్ నేరమని చెప్తుంది? ఎస్, ఇండియన్ పీనల్ కోడ్ 1860, భారతీయ శిక్షా స్మృతి చట్టం 1860లో 377 సెక్షన్ ఈక్వల్ జెండర్స్ మ్యారేజ్ నేరము, క్రైము. ఈక్వల్ జెండర్స్ మ్యారేజ్ క్రైమ్. ఓకే, భారతదేశంలో ఈక్వల్ జెండర్ మ్యారేజ్ చట్టబద్ధం కాదు. ఏ చట్టం ప్రకారం? భారతదేశంలో ఈక్వల్ జెండర్ మ్యారేజ్ చట్టరీత్యా నేరం, క్రైము. దీనికి శిక్ష కూడా పడుతుంది ఈ సెక్షన్ ప్రకారం. అయితే ఈ సెక్షన్ చెల్లదు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు 2013లోనే జడ్జిమెంట్ ఇచ్చింది నాజ్ ఫౌండేషన్ అనే కేసులో. సో దాన్ని సుప్రీంకోర్టు కూడా నవతేజ్ సింగ్ జోహార్ అనే కేసులో సుప్రీంకోర్టు కూడా 2018లో ఈ సెక్షన్ చెల్లదు అని చెప్పేసి పేర్కొన్నారు. కానీ ఇంకొక చట్టం ఇక్కడ మనకు రావాలి. ఏంటిదా చట్టం? భారతదేశంలో ఏ చట్టం ప్రకారం ఈక్వల్ జెండర్ మ్యారేజ్ చట్టబద్ధం కాదు? చూడండి, సొసైటీలో చట్టాల గురించి చదువుతాం మనము.
సొసైటీలో రాజ్యాంగపరమైన హక్కుల గురించి వస్తుంది. మీకు థర్డ్ యూనిట్ మొత్తం కూడా, థర్డ్ యూనిట్ వెల్ఫేర్ మెకానిజం, పబ్లిక్ పాలసీస్ మొత్తం చట్టాల గురించే ఉంటుంది, స్కీమ్స్ గురించి ఉంటుంది. అందుకనే సొసైటీ సబ్జెక్టు చెప్పాలి అంటే సోషల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. ముఖ్యంగా పాలిటీ చెప్పే సార్ సొసైటీ చెప్తాడు అంటే ఎస్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. దానిలో కొంత మనకి ఇందులో అంశాలు వస్తాయి. అందుకే వేరే వేరే సబ్జెక్టు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సొసైటీ చెప్తామని చెప్పేసి తీసుకుంటున్నారు. కానీ సో అది ఒకటి సొసైటీ చెప్పాలి అంటే సోషియాలజీ, సోషల్ వర్క్ చేసిన అనుభవం అని ఉండాలి, లేదా పాలిటీ చెప్పినటువంటిది కమాండింగ్ అని ఉండాలి, లేదా ఎక్కువ సంవత్సరాలు చెప్తున్న అనుభవం అని ఉండాలి, ఏదైనా ఒకటి. సో అంత ఈజీ ఏం కాదు, ఏది పడితే అది చెప్తామంటే అది కరెక్ట్ కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954. ఓకే. ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారము ఈక్వల్ జెండర్ మ్యారేజ్ చట్టబద్ధం కాదు, ఆమోదయోగ్యం కాదు. ఆమోదయోగ్యం కాదు, అర్థమవుతుందా? ఆమోదయోగ్యం కాదు. ఓకే. కాబట్టి ఇప్పుడు మనకు జెండర్ విషయంలో మన భారతదేశంలో చట్టం కూడా ఒప్పుకోవట్లేదు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ SMA, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 జెండర్ విషయంలో ఈక్వల్ జెండర్ మ్యారేజ్ ఒప్పుకోవట్లేదు. ఖచ్చితంగా ఈక్వల్ జెండర్స్లో ఏముండాలి? ఎక్సోగామి ఉండాలి 1954 యాక్ట్ ప్రకారం. అయితే మనకు హిందూ సమాజంలో గోత్రం విషయంలో ఎక్సోగామి ఉండాలి, ఎండోగామి ఉండొద్దు. స్వగోత్రస్తులు వివాహం చేసుకోవడము సమాజానికి వ్యతిరేకం. అందుకని చాలా ప్రాంతాలలో స్వగోత్రస్తులు వివాహం చేసుకుంటే వారిద్దరిని కూడా వెలివేయడం కానీ లేదా చంపడం కానీ జరిగింది. నేను చెప్పాను కదా, ఉత్తర భారతదేశంలో హానర్ కిల్లింగ్స్ జరిగినాయి. ఒకే గోత్రానికి చెందిన అబ్బాయి అదే గోత్రానికి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని వారిద్దరిని చంపడము, ఆ ఇద్దరి కుటుంబాల యొక్క సభ్యులను అంటే అమ్మాయి తల్లిదండ్రులను అబ్బాయి తల్లిదండ్రులను ఊరు నుంచి వెలివేయడం జరిగింది. స్వగోత్రస్తులపైన ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి హిందూ సమాజంలో. అయితే ఈ స్వగోత్రస్తులపైన ఆంక్షలను ఎత్తివేస్తూ ఓకేనా, స్వగోత్రస్తులు కూడా వివాహం చేసుకోవచ్చు, సగోత్రస్తులు వివాహం చేసుకోకూడదు అనేటువంటి ఆంక్షలు నియమాలను తొలగిస్తూ ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏంటి? నిన్న చెప్పాను మీకు యూట్యూబ్లో మనకు లైవ్ సెషన్ చేసినప్పుడు చెప్పాను. చెప్పండి. స్వగోత్రస్తులపైన వివాహం చేసుకోకూడదు అనేటువంటి హిందూ సమాజంలో ఉన్న ఈ ఆంక్షలను సరళీకృతం చేస్తూ చట్టం చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. 1955 చట్టం హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ వివాహ చట్టం 1955లో స్వగోత్రస్తులు వివాహం చేసుకోకూడదు అనే ఆంక్షను సరళీకృతం చేశారు. గతంలో మనకు ఉన్నటువంటి వివాహ చట్టాల ప్రకారం స్వగోత్రస్తులు వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధం ఉండేది. మన చట్టాలు కూడా చట్టవిరుద్ధం అని చెప్పింది. కానీ 1955 మన భారత ప్రభుత్వం ఆలోచించి మళ్ళీ చట్టాన్ని సడలింపు చేసింది ఈ చట్టంలో. ఎందుకంటే స్వగోత్రస్తులు వివాహం చేసుకున్నారని చంపేస్తున్నారు, పరువు హత్యలు జరుగుతున్నాయి. పరువు హత్యలు అనేవి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు విరుద్ధము. వివాహం అనేది తమ ఇష్టానుసారం జరగాలి. కాబట్టి ఇక్కడ స్వగోత్రస్తులు వివాహం చేసుకోవడం ఆచారం ప్రకారం వ్యతిరేకమే కావచ్చు, కానీ వాళ్ళని చంపే అధికారం ఎవరిది? పరువు హత్యలు అనేటువంటివి. అందుకనే స్వగోత్రస్తులు వివాహం చేసుకోకూడదు అనే నియమాన్ని సడలింపు చేస్తూ వివాహం చేసుకునే అవకాశాన్ని చట్టబద్ధం చేశారు. ఓకేనా? కాబట్టి స్వగోత్రస్తులు వివాహం చేసుకున్నారని ఎవరైనా వారిపైన ఏ రకమైన చర్యలు తీసుకున్నా, వారిని ఊర్లో నుంచి వెలగొట్టినా అది క్రైము. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకు చట్టాలు రిలేటివ్స్ ఉంటాయి. చట్టాలు అనేటువంటివి ఈ రకంగా ఉంటుంది. సో ఈ రకంగా మనకు సబ్జెక్ట్ అనేది ఉంది. సో ఓకే.